गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सभायै नमः। श्री दक्षिणामूर्ति स्तोत्रं మానసోల్లాసం వ్యాఖ్యానంతో మనం చేసుకుంటున్నాం. దీనికి ప్రకాశాత్మ యతీంద్రుల సంక్షిప్త వ్యాఖ్య మొదట్లో మనకి సరళంగా శ్లోకానికి అర్థం చెప్పడం కోసం అది అనుకుని తర్వాత మానసోల్లాసంలోకి వెళ్ళటం అనేటువంటి ఒక ప్రక్రియ మనం ప్రారంభించాం. ప్రథమ శ్లోకానికి ప్రకాశాత్మ యతీంద్రుల వారి వ్యాఖ్యానము మానసోల్లాస వ్యాఖ్యానము కూడా మనం చేసుకోవడం జరిగింది. దాంట్లో మనకి విషయం ఏమర్థమైంది అని అంటే సచ్చిదానంద పరబ్రహ్మమే నిజమైన ఉనికి గలది, నిజమైన ప్రకాశం గలది. ఈ సత్తా ప్రకాశములు రెండు పరమాత్మమే తప్ప ప్రపంచానికి దీనికి స్వతంత్రమైన ఉనికి కానీ స్ఫూర్తి కానీ లేదు. ప్రపంచమంతా మాయామయం, ప్రపంచానికి కారణం బ్రహ్మమే, ఇదంతా మాయతో కల్పింపబడింది అనేటువంటి విషయాలన్నింటినీ సోదాహరణంగా ప్రస్తావన చేశారు. దానికి ఉదాహరణలు కూడా చెప్పారు. ఇప్పుడు దాని మీద వైశేషికులు సాంఖ్యులు చేసే ఆక్షేపానికి సమాధానంగా రెండో శ్లోకం ఆరంభిస్తున్నాము అన్నంతవరకు నేను అనుకున్నాము. వాళ్ళ ఆక్షేపం ఏమిటి, దానికి ఆచార్య స్వాముల వారి ఖండన ఏమిటి, ఈ శ్లోకంలో ఆ అర్థాలన్నీ ఎలా ఉన్నాయి అనేది మనం కూడా చూసుకుందాం. ముందుగా సరళ వ్యాఖ్యానం శ్లోకానికి. ఇప్పుడు ఏదైనా శ్లోకం కానీ ఏదైనా శాస్త్రీయమైన పంక్తి కానీ మనం అర్థం చేసుకునేటప్పుడు ఆ పంక్తి కానీ ఆ శ్లోకం కానీ ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది ముందు గత అవతారిక అంటాం కదా, ఈ గ్రంథం ఎందుకు వచ్చింది అసలు అనేది ఆలోచించి ఆ అడిగే వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుని తర్వాత వీరు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, వాళ్ళ ప్రశ్నలకి సమాధానం దొరికిందా లేదా అనేది మనం మననం చేసుకుంటే మన మనసుకు ఒక స్పష్టత వస్తుంది. ఏదో శ్లోకాలు చెప్పారు, దక్షిణామూర్తికి దండమే కదండి చేసింది, ఇన్ని శ్లోకాలు ఎందుకు, ఇంత హడాలు ఎందుకు అనిపిస్తుంది. కేవలం దేవుడికి దండం పెట్టడం ఒకటే కాదు ఈ ఉద్దేశం. ఇక్కడ స్తోత్రంలో సమస్త వేదాంత సారం చెప్పాలి అని తాత్పర్యం. వేదాంత సిద్ధాంతం అంతా తెలియపరచాలి. దానికేదో ప్రస్థానత్రయ భాష్యాలు అంటే అంత పరిశ్రమ మనం చేయలేం కనుక మనని దృష్టిలో పెట్టుకుని మనకున్న తక్కువ సమయం, తక్కువ శ్రద్ధ, తక్కువ శక్తి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సులభమైన మార్గంతో వేదాంత సిద్ధాంతాన్ని మనకు అందజేయాలని మహానుభావుల యొక్క దయ, ఆ దయ వల్ల కలిగినటువంటి ఈ గ్రంథం. దీనికి ఈ రెండవ శ్లోకం మనందరికీ తెలిసిన శ్లోకం. బీజస్యాంతరివాంకరో జగనితం ప్రాణ్యం వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కరణావైచిత్యకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఈ శ్లోకం మనందరికీ తెలుసు. ఈ శ్లోకం ఎందుకు చెప్పారు అనేది చాలా కష్టం. ఎందుకంటే అది లోకంలో ప్రచారంలో లేదు. ఆ శాస్త్రీయమైన గ్రంథాలు చదువుకుంటే ఈ శ్లోకం ఎందుకు వచ్చిందో అది తెలుస్తుంది. అంటే ముందు అవతారిక చదువుకొని శ్లోకానికి అర్థం చెప్పుకొని ఈ శ్లోకంలో వచ్చిన సమన్వయం సమాధానం ఏమిటి అనేది చింతన చేయడానికి ప్రయత్నిద్దాం. పూర్వపక్షంలో ఏం చెప్తున్నారు అంటే వెనక శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఆత్మ ఎందే ప్రపంచం అంతా కల్పింపబడింది అన్నారు. అది తప్పు అని మొట్టమొదటిలో ఆక్షేపిస్తున్నారు వైశేషికులు కానీ సాంఖ్యులు కానీ. మీరంతా ఆత్మ ఎందే ప్రపంచం కల్పింపబడింది అంటారు. ఏంటి, ఆత్మ ప్రపంచానికి కారణం అవుతుందా అంటే కారణం కానేరదు అన్నారు. ఎందువల్ల అని అంటే ఈ ఆత్మ ప్రపంచానికి కారణము అంటే ప్రపంచాన్ని పుట్టిస్తుందా లేక ప్రపంచంగా మారుతుందా, ఆరంభవాదమా లేక పరిణామవాదమా అనే ప్రశ్న. ఆరంభవాద క్షణపక్షపక్ష, పరిణామవాదస్తు భదంతపక్ష అని సాంఖ్యుల సిద్ధాంతంలో పరిణామవాదం. వైశేషికులు ఆరంభవాదం అంటే లేని వస్తువు పుడుతుంది అని వైశేషికులు అభిప్రాయపడతారు. ఈ ఆత్మ ప్రపంచాన్ని పుట్టిస్తుందా అని వాళ్ళు అడిగారు, లేదా ప్రపంచంగా మారుతుందా అని సాంఖ్యులు అడిగారు. ఈ రెండు తప్పే. ఎందువల్ల ఒకే వస్తువు, ఒకే ఆత్మ వస్తువు, ఒకే వస్తువు, అది చైతన్య రూపంగా ఉంటుంది. చైతన్య రూపమైన ఈ వస్తువు జడమైన వివిధమైన ప్రపంచానికి కారణం ఎలా అవుతుంది? ఒక చేతన వస్తువు చేతనమైన దానికి కారణమైతే అవ్వచ్చు. ఒక చేతన వస్తువు జడ వస్తువులను తయారు చేసింది అంటే పోనీ ఏదో ఒక రెండు వస్తువులను తయారు చేయవచ్చు. కానీ జడ ప్రపంచ ఆరంభకత్వం చిద్రూపమైన పరమాత్మకి కుదరదు అనేది ఆక్షేపం.
అందుచేత వైశేషికులందరూ ఏమంటారంటే ప్రపంచం చాలా వైవిధ్యభరితంగా ఉంది కనుక దానికి కారణమైన పరమాణువులు కూడా చాలా కోట్ల సంఖ్యలో ఉంటాయి. వాటి వల్ల ఆ ప్రపంచం పుట్టింది. వ్యక్తిగతమైన వైశిష్ట్యాలు అంటే ఒక వస్తువులో ఉండేటువంటి తేడాలన్నీ పరమాణువులు ఉండే విశేషాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కొన్ని పరమాణువుల్లో విశేషం ఉంటుంది, ఆ వాటి యొక్క కలయిక వల్ల వస్తువు తయారవుతుంది. మరికొన్ని పరమాణువుల్లో మరో రకమైన విశేషం ఉంటుంది, దానివల్ల తయారయ్యే వస్తువు ఆ రోజు రకంగా ఉంటుంది. మొదటి దానిలాగే ఉండాలని ఏం లేదు. ఆ పరమాణువులలో తేడాల వల్ల కార్యములలో కూడా తేడాలు కనిపిస్తాయి అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇక రెండో వాళ్ళు ఏమంటారు అని అంటే పరిణామం కాదు, పరిణామవాదం చెప్తాము అంటే పరిణామవాదం కూడా తప్పే. ఎందువలన పరమాత్మకి అవయవాలు లేవు. నిరవయవమైనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మకి పరిణామం ఏంటండి? పరిణామం అంటే ఏంటి? ఫస్ట్ సన్నగా ఉన్నవాడు లావు ఎక్కడమో, లేదా లావుగా ఉన్నవాడు సన్నపడమో, ఏదో ఇలా ఈ రకంగా అవయవాలు ఉంటే కొన్ని అవయవాలు చేరడం, కొన్ని అవయవాలు తగ్గిపోవడం, ఇలాంటి వాటిల్లో పరిణామం అంటాం. నిరవయవమైన వస్తువుకి దాని అవయవాలే లేకపోతే మార్పు ఏముంటుంది? మార్పు అనేదానికి అవయవాల రాక, లేదా కొన్ని అవయవాలు పోవడం, లేదా కొన్ని అవయవాలు వృద్ధి చెందడం, కొన్ని అవయవాలు నశించడం, ఈ రకంగా చెప్పాలి. అవయవాలే లేని వాడికి పరిణామం ఎక్కడ కుదురుతుంది? అందుచేత ఈ రెండు పక్షాలు కూడా సరిపోవు. ఆత్మకి అంటే సాంఖ్యుల మతంలో కూడా ఈ ఆత్మకారణవాదం పనికిరాదు, వైశేషిక మతంలో కూడా ఆత్మకారణవాదం పనికిరాదు. పనికిరాదన్న వరకు ఇద్దరు సమానంగా చెప్పారు. మరి ఏం చెప్తారు? కారణం ఏమిటి అనే దగ్గర మాత్రం ఇద్దరు దారి వేరు. ఎవరి దారి వారిదే. పక్కవాడిని తిట్టడం వరకే వీళ్ళందరికీ ఏకవచ్చు. మీ ఇద్దరిది ఒకటే మతం అంటే మాత్రం కాదు. సాంఖ్య మతం వేరు, వైశేషిక మతం వేరు. సాంఖ్యులేమో ప్రధానం కారణం అంటారు, వైశేషికులు పరమాణువుల కారణం అంటారు. బ్రహ్మ కారణం కాదు అన్నంత వరకు మాత్రం ఇద్దరికీ ఐకమత్యం. అంటే పూర్వపక్షులుగా ఉన్నవాళ్ళు మనకి ఆత్మకారణవాదం పనికిరాదు, వేదాంతులు చెప్పేటువంటి బ్రహ్మే కారణము అనేటువంటి మాటని మేము ఒప్పుకోము అన్నాం. మరి మీరేం చెప్తారయ్యా అని అంటే నిత్యాశ్చతుర్విధా పరమాణవ దగడారంభకా ఇది తేష్వేవ తస్య స్థితి. ఈ జగత్తుకి కారణం ఏమిటి అంటే పరమాణువులు. పరమాణువులు అంటే వేటికుంటే పరమాణువులు? ఆకాశానికి పరమాణువులు ఉంటాయా? కాలానికి పరమాణువులు ఉంటాయా అంటే ఉండవు. పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఈ 4 ద్రవ్యాలకి మాత్రమే పరమాణువులు కూడా ఉంటాయి. తగిమతి వస్తువులుగానే ఉంటాయి కానీ పరమాణువులుగా ఉండవు. ఇది కార్యద్రవ్యములు అని వేటిని పిలుస్తాము అంటే పుట్టే ద్రవ్యాలుగా వేటిని మనం భావిస్తాము, వాటికి పరమాణువులు ఉంటాయి. అవి పరమాణువులు నిత్యములుగా ఉంటాయి. ఆ నిత్యములైన పరమాణువుల వల్ల అనిత్యమైన పృథివీ, జల, తేజ, వాయువులు పుడతాయి. అంచేత తర్కం చదువుకునేటువంటి వాళ్ళు మొదటి నుంచి అలాగే చెప్తారు. సత్ర గంధవతి పృథివీ సా దివిజ నిత్య అనిత్యా చేతి నిత్య పరమాణు రూప అనిత్యాకార్య రూప అని చెప్తుంటారు. ఈ 4 ద్రవ్యాలకి ఈ స్పెషాలిటీ. అంచేత నిత్యములైన పరమాణువులు 4 రకాలు ఉన్నాయి. చతుర్విధ పరమాణువులే భూతగ్రామానికంతటికి కారణం అవుతాయి. లేదా ప్రధాన వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ మతం ఏమిటి, సాంఖ్యుల మతం ఏమిటి అంటే సత్వరజస్తమోగుణాత్మకమైన ప్రధానం ఉంటుంది, అదే ఈ జగత్తుగా మారుతుంది. ఆ జగత్ పరిణామం అనేటువంటిది ప్రధానం యొక్క పరిణామమే తప్ప పరమాత్మ యొక్క పరిణామం మాత్రం కాదు అని మాట చెప్పారు. ఇప్పుడు ఆ మతాన్ని అంతటినీ కూడా ఈ 2 రకాల మతాలని ఆశంకించి ఈ 2 తప్పు అంటున్నారు. సిద్ధాంతంలో సురేశ్వరాచార్య వారి ఖండన రీతులన్నీ తర్వాత చూద్దాం. ప్రకాశాత్మ తీర్పులు దాన్ని సంగ్రహించారు. ఈ పరమాణు కారణవాదం పనికిరాదు అని ఖండన. ఎందువల్ల అంటే నిరవయవములైన వాటికి ఆరంభకత్వం కుదరదు. అంటే మనం ఒక్కసారి ఆలోచించుకుంటే పరమాణువుకి అవయవాలు ఉండవు. బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా పరమాణు జగత కారణత్వాధికరణము ఒక పెద్ద అధికరణమే ఉంది. బ్రహ్మసూత్రాలు, శంకరాచార్య వారి భాష్యం అన్నీ వాటిల్లో చెప్పిన సారభూతమైన యుక్తిని మీరు సంగ్రహించి చెప్తున్నారు. విస్తారంగా దానిలో ప్రయత్నం చేసుకుంటారు అని ఉద్దేశం. ఇప్పుడు ఒక పరమాణువు రెండవ పరమాణువుతో కలిస్తే ఆ రెండింటి వల్ల ఒక ద్యణుకం పుడుతుంది. అలాంటి ద్యణుకాలు 3 కలిస్తే ఒక త్రేణుకం పుడుతుంది. అలాంటి 4 త్రేణుకాలు కలిస్తే ఒక పంచానకం పుడుతుంది. ఈ క్రమంగా పెద్ద పెద్ద వస్తువులన్నీ తయారవుతాయి అనేది తార్కికుల ప్రక్రియ. అసలు పరమాణువుతో కలవడం ఎలాగా అక్కడ ప్రశ్న చేస్తుంది. పరమాణువులకి సంయోగం ఎలా కుదురుతుంది అంటే సంయోగం అంటే ఏంటి? ఆ 2 ఒకటిగా కలిసి ఉండడం. కలవాలి అంటే అంతకు ముందు క్రియలేంటి? సంయోగం ఉండదుగా. పరమాణువుల యొక్క క్రియ ఎలా పుడుతుంది?
అని అంటే ఈశ్వరుడు యొక్క సంకల్పవశం చేత ఈ జగత్తు సృష్టి చేయాలి అనే కోరిక పరమాత్మకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఈ పరమాణువులలో 2 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణువులు కలుసుకునేటువంటి దానికి వీలుగా అంటే సంయోగానుకూల క్రియాంతరం కలిసేదానికి కారణమైనటువంటి క్రియ పుడుతుంది. ఆ క్రియ వల్ల ఈ పరమాణువులు 2 కలుస్తాయి, తర్వాత జనకం పుడుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ కలయిక దగ్గర ఈయన అడుగుతున్నారు, ఒక పరమాణువుకి అవయవాలు లేవు అంటే మనం ఉదాహరణకి ఒక రౌండ్ సర్కిల్ లాగా ఒక 0 పెట్టామనుకోండి, ఈ 0కి మరొక 0తో సంయోగం ఉంది అన్నాం. దీనికి అవయవాలు లేవు, దానికి అవయవాలు లేవు. అంచేత ఈ 0లో పార్ట్లీగా పక్కన ఇంకో 0 అర్ధ 0 పెట్టడం కుదరదు, పెడితే దీనికి అవయవాలు ఉంటాయి. అంచేత 0 మీద మళ్ళీ 0 దిద్దాలి. 0 మీద 0 దిద్దితే దీని అంకె పెరుగుతుందా, పరిమాణం పెరుగుతుందా? మనం పూర్వం అక్షరాలు దిద్దేటప్పుడు ఏదో గురువుగారు రాస్తారా ఆ అని ఆ రాస్తే ఆ మీద మళ్ళీ దిద్దుతాం. దిద్దినప్పుడు పూర్వం ఏ ఆకారం ఉందో ఇప్పుడు ఆకారం అదే కదా, ఎన్నిసార్లు దిద్దినా అదే ఉంటుంది కానీ ఆకారం పెరగదుగా. మరి పరమాణువుకి ఇంకో పరమాణువుతో సంయోగము అంటే ఏకదేశంతో సంయోగం లేదు, అవయవాలు లేవు. పూర్తిగా సర్వాత్మ సంయోగం అంటే ఆ పరమాణువు ఏదంతో దాని మీద మళ్ళీ ఇంకో పరమాణువు దాని మీద పెట్టడం. దీన్ని పెడితే ప్రతిమ వైశాల్యం అనేది రాదు, అప్పుడు విశాలమైన వస్తువులు పుట్టడం అనేది కుదరదు అనేది ఆక్షేపం. మతావత్ పరమాత్మాత్మవాద ఉపపద్యతే నిరవయవాదాంతేషాం సర్వాత్మసంయోగే ప్రతిమానుపత్తే. అలా కాకుండా విడివిడిగా అనుకోండి, అప్పుడు భిన్నమైనటువంటి గోవు ఒకటి అశ్వం ఒకటి 2 ఉన్నాయి. ఈ గోవు అశ్వానికి కారణమవుతుంది, అశ్వం గోవుకి కారణమవుతుంది అని ఎలా అంటారు? వేరే వేరే వస్తువులు 2 ఒకదానికి ఒకటి కారణాలు కాదు కదా. ఈ పరమాణువు వేరేగా ఉంది, మరో పరమాణువు వేరేగా ఉంది. ఇది దానికో అది దీనికో కారణం ఎలా అవుతుంది అంటే అదే కుదరదు. అందుచేత అది పూర్తిగా పనికిరాదు. పైగా ఆరంభవాదంలో మీరు చెప్పే మాట ఏంటి, పుట్టే వస్తువులు అంతకుముందు లేవు అంటున్నారు. అసత్ కార్యవాదం, ఇంతకుముందు లేని వస్తువులు పుట్టుతున్నాయి అంటున్నారు. లేని వస్తువులు పుట్టడం ఏంటండి? ఒకవేళ లేని వస్తువు నిజంగా పుడితే చెవులపల్లి కొమ్ములు పుడతాయా? వంధ్యకి పుత్రుడు పుడతాడా? వంధ్యాపుత్రుడు, శశవిషాణము ఇలాంటివన్నీ అసత్ వస్తువులు, అవన్నీ పుట్టాల్సి వస్తాయి. లేదుగా ఇసుకలోంచి నూనె రావడం కుదురుతుందా? తెల్లలోంచి తైలం తీస్తున్నాం, మరి ఇసుకలేని నుంచి ఎందుకు తైలం తీయలేదు? లేకుండా ఉన్న వస్తువు పుడుతుంది అంటే ఇక్కడ పుట్టాలి కదా అనేటువంటి ఆక్షేపాలు ఉంటాయి. అంటే సమాధానం ఏం చెప్పాలి? అంతకుముందు సూక్ష్మ రూపంగా ఆ వస్తువులో ఆ శక్తి ఉంది, అది అభివ్యక్తమైతే ఆ కార్యం పుట్టింది అన్నారు. అంటే ఉన్న వస్తువే మళ్ళీ వ్యక్తమైంది అనే అభిప్రాయమే తెలుస్తుంది తప్ప పూర్తిగా లేని వస్తువు పుడుతోంది అనే మాట నిలబడేదానికి సిద్ధాంతానికి సమ్మతం కాదు. కనుక ఆరంభవాదం పనికిరాదు. అత్యంతం అసత్తైన వస్తువు మళ్ళీ పుడుతుంది అంటే శశవిషామాదులు కూడా పుట్టాల్సి వస్తాయి. అత్యంత భిన్న కార్యాలంటే అంటే దానికి తనకంటే పూర్తి విరుద్ధమైనటువంటి కార్యం పుట్టించింది అన్నారనుకోండి. దీనికంటే గురుత్వాది విషయాలు వైగుణ్యం వస్తువు, ముందు వస్తువు తేలికైన వస్తువు, దీనివల్ల పుట్టిన వస్తువు బాగా బరువైన వస్తువు పుట్టాల్సి వస్తుంది. అది పనికిరాదు. కారణ గుణాలే కార్యమందు సంక్రమిస్తాయి. కారణమందు ఏ రూపం ఉంటుందో కార్యమందు కూడా అదే రూపం ఉంటుంది అనేది మన సిద్ధాంతం. అది కూడా మీకు కుదరదు. అంటే ఉదాహరణకి ఏదో మనం లోకంలో అనుభవాలను పరిశీలిస్తారు తార్కికులు. ఓ పుల్లటి వస్తువు ఉందనుకోండి, పుల్లటి మామిడి విత్తనం నాటితే పుల్లటి కాయలు వస్తాయి. అలాగే తీయటి విత్తనం నాటితే అది తీయటి కాయలే పుడతాయి. మామిడి చెట్టే కదా, మామిడికాయే కదా అని అంటే ఒకే రకమైన విత్తనంతో అన్ని రకాల పళ్ళు పడవు. ఇదంతా పుల్లపరకం అండి, ఇది తీపి రకం చెప్పండి అంటే వాడెవడో అడిగట్ట, అది కాదండి ముందు పుల్లగా పుట్టినా కాస్త పాలు వేస్తే మళ్ళీ తీయగా మారుతుంది కదా అది అని. మామిడికాయ ముందు పుల్లగానే ఉంది, తర్వాత కావులో పెడితే అది తీయగా, అంతకుముందు ఆకుపచ్చగా ఉంది, తర్వాత పసుపు పచ్చగా మారింది, అంతకుముందు కఠినంగా ఉంది, ఇప్పుడు మెత్తపడింది. దాని రసం ఇదివరకు ఆమ్లరసంగా ఉండేది, ఇప్పుడు మధుర రసంగా మారింది. ఇవన్నీ వస్తున్నాయి కదా, వైగుణ్యం ఉంది కదా అని అడిగితే దానికి పాకం కారణం బాబు, పుట్టుకతో అది కాదు, మధ్యలో మారింది. కానీ పాకవశాదున్నేయ రూపరసగంధ స్పర్శలన్నీ కూడా పాకరసం వల్ల మారుతాయి. దానికి లోక ప్రసిద్ధమైన ఉదాహరణ ఏంటి? ఆవు గడ్డి తింటే మనకి గడ్డి ఇవ్వదు, గడ్డి పాలిస్తుంది. తినేది పాలు తాగలేదు. గడ్డి తింటే పాలు ఎలా ఇస్తుంది అంటే ఆ గడ్డి తిన్న గడ్డి పరమాణువుల వరకు భద్రమై అది మళ్ళీ దుగ్ధమందు ఉండేటువంటి రూపరసాదులన్నింటినీ పోగు చేసుకుని ఆ దుగ్ధారంభక పరమాణువులుగా మారి తర్వాత పాలు, తర్వాత దాని మీద మళ్ళీ తోడు పెడితే పెరుగు, ఈ రకమైన కార్యక్రమాలన్నీ మనకు అందుతున్నాయి. అంచేత
అది కూడా కేవలం పృథివీ మాత్రం ద్రవ్యానికే తప్ప జలానికి, తేజస్సుకి, వాయువుకి ఇలాంటి వ్యవహారాలు పనికిరావు. అంచేత పాఠక సంఖ్యాక మార్పు అనేది కేవలం పృథివీకే ఉంటుంది అనేది వాళ్ళ సిద్ధాంతం. ఈ రకమైన వైగుణ్యాలు లేకపోవాల్సి వస్తుంది. పైగా ఆఖరి మూల చెప్తే అసలు పరమాణువు ఉంది అన్న ప్రమాణం ఏంటి? పరమాణు సంభావే ప్రమాణం నాస్తే, పరమాణువులు ఉన్నాయి అనే మాట ప్రమాణం ఏమిటి నీకు? ప్రత్యక్షం లేదా అనుమానం. వైశేషికులకి రెండే ప్రమాణాలు, మూడో ప్రమాణం ఒప్పుకోరు. ప్రమాణ విచారం అంతా సురేశ్వరాచార్య వారు చేస్తారు ఖండమంతా. చార్వాకులు అదనందరూ కూడా కేవలం ప్రత్యక్షం ప్రమాణం అంటారు. అంటే చూసేది దాన్ని మాత్రమే మనం నమ్ముతాం. కంటికి లేదా జ్ఞానేంద్రియాలకి గోచరమైన వస్తువే ఉంది, లేని వస్తువు లేదు. ప్రత్యక్షంగా పరమాణువులు ఎవరైనా చూసామా అంటే లేదు, కాబట్టి లేదు, పరమాణువు లేదు. పరమాణువులు ఉంది అని అంటే ప్రమాణం ఏంటి? తార్కికులు వాళ్ళ రీతుల్లో వాళ్ళు ఏదో సాధిస్తారనుకోండి, పరమాణు సంభావే ప్రమాణం అని వాళ్ళ శ్లోకాలు ఏమి చెప్తూ ఉంటారు. నేను అర్థం పాఠం చెప్పడానికి రాలేదు కదా ఇక్కడికి. జ్ఞానసూర్య మరీచిష్టం సర్వత సూక్ష్మతమం యద్రవ్యం ఉపలభ్యతే తత్ సావయవం యాక్షసత్రవ్యత్వా ఘటవత్ త్రసరేణో రవయవస్సావయవ మహదారంభగత్వ అని అనుమానాల చేత పరమాణు సాధనం చేస్తాడు. ఇదంతా మాకు అనవసరం అండి, కంటి కనపడలేదు, పరమాణువులు లేవు అనే పరమాణు సంభావే ప్రమాణం నాస్తి అనేటువంటి మాట ఒకటి ఖండనీయం. పైగా కార్యద్రవ్యం ఎప్పుడూ కూడా కారణము యొక్క పరిమాణం కంటే ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది తప్ప చిన్న పరిమాణం కలిగి ఉండడానికి లేదు. అదొక నియమం. పరిమాణస్య స్వసమాన జాతీయ స్వోత్కృష్ట పరిమాణ జనకత్వ నియమాత్ అని. దాంట్లో కూడా లౌకికమైన యుక్తులు పెద్దవాళ్ళే కనుక అందరూ కాస్త విషయం తెలుసుకోవచ్చు. కేవలం తక్కువ పారిపోవాల్సిన పని లేదు కదా. అణుపరిమాణం కారణం కాదు అనేది దార్కికుల సిద్ధాంతం. అయితే పరమాణు పరిమాణం కారణం అయితే వచ్చే నష్టం ఏంటి అంటే పారిమాండల్య భిన్నానాం కారణత్వం ఉదాహృతం. పారిమాండల్యం అణుపరిమాణం తథ్య నకస్యాప కారణం. అయితే ఏం నష్టం అని అడిగితే వాళ్ళు యుక్తి ఏం చెప్తున్నారంటే మహత్ వస్తువు వల్ల పుట్టిన వస్తువు మహత్తరం అవుతుంది, దానివల్ల పుట్టింది మహత్తమం అవుతుంది. ఇది ఎప్పుడూ కూడా ఏ పరిమాణం గల వస్తువైనా ఉంటే ఆ పరిమాణం కారణమైతే తనకంటే పెద్ద పరిమాణాన్ని పుట్టిస్తుంది, తన సజాతీయమైన పరిమాణాన్ని పుట్టిస్తుంది. రెండు నియమాలు. స్వసజాతీయం ఉత్కృష్టమైన పరిమాణాన్ని పుట్టిస్తుంది అని నియమం. మహద్వస్తువు యొక్క పరిమాణం మహత్పరిమాణం ఉంది, దీనివల్ల పుట్టే వస్తువు మహత్తరం అవుతుంది లేదా మహత్తమం అవుతుంది. అంటే ఒక మంచి వస్తువు మంచి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆయన మనకు తర్ఫీదు ఇస్తే ఆయనకంటే గొప్పవాడు కాదు, ఇంకా ఉత్తమంతా కూడా ఆయనతో సమానంగానూ మనం తయారు చేసుకుంటారు లోపల. కానీ ఒక చెడ్డ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి వాడి దగ్గర ట్రైనింగ్ పొందితే వాడికంటే దుర్మార్గుడిగా మనం తయారైపోతాం. అలాగే అణుజన్యస్యాపి అణుతరత్వ ప్రసంగ అని దోషం చెప్తారు. మహద్వస్తువు వల్ల పుడితే మహత్తరమైనట్టుగా, అణుపరిమాణం కారణమైతే దానివల్ల పుట్టేది అణుతరమో అణుతమో అవ్వాల్సి వస్తుంది. అంచేత మొత్తం జగత్తు అప్రత్యక్షమైపోవచ్చు. పరమాణువే కారణం అంటే అది ఇంకా అణువు కంటే చిన్నదో ఇంకా అంతకంటే మన వాళ్ళు లెక్కల్లో చెప్తూ ఉంటారు. లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చామండి అని. ఫస్ట్ అంటే 190 మార్కులు వచ్చింది, 0 వచ్చిన వాడికి అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే ముందు నేనేనండి, పోయిన వాళ్ళలో ఫస్ట్ లెక్క పెట్టాలంటే ఎవరు చేయండి, ముందు నా పేరే చెప్పాలి సార్, నేనే లాస్ట్ ఫస్ట్. అణుతమం అంటే చివరి, దీనికంటే కిందది. అలా కావాల్సి వస్తుంది అంటే జగత్తంతా వస్తువు ప్రత్యక్షం కావడానికి అవకాశమే లేదు. ఏదైనా వస్తువు ప్రత్యక్షం కావాలి అంటే దానిలో మహత్పరిమాణం ఉండాలి, ఉద్భూత రూపం ఉండాలి, ఆలోక సంయోగం ఉండాలి. అంత శాస్త్రీయ ప్రక్రియ. అంచేత అణుపరిమాణం కారణం కాకూడదు అనేటువంటి ఖండన కూడా ఉంది. అంచేత ప్రపంచానికి అది కారణము అనే మాట పనికిరాదు. ఇది నైయాయిక మత ఖండనం. ఇక ప్రధాన పరిణామవాదం చెప్తామంటే అదే మాట అని అంటే ఈ ప్రధానమే జగత్తుగా మారింది అంటున్నారు మీరు. ప్రధానం దాని అంతటా అది మారిపోయిందా, లేక ఒక చేతనుడైన పురుషుడి యొక్క ప్రేరణతో ఆయన యొక్క కంట్రోల్లో ఈ ప్రధానం పరిణమిస్తుందా అని అడుగుతాం. చేతన అధిష్ఠితమై ఈ ప్రధానం మారుతుందా, చేతన అనధిష్ఠితమైనటువంటి మార్పు అంగీకరిస్తున్నావా అని అంటే చేతన అనధిష్ఠితం అనే మాటకి పనికిరాదు. అందువల్ల ప్రధానం జడం. ఇది ఎవరూ చేతనుడేమీ లేకపోతే ఈ జడ వస్తువు కదలదు మెదలదు. ఇది ఇంకో వస్తువుని ఎలా పుట్టిస్తుంది, మార్పు ఎలా వస్తుంది? పరిణామం రావాలన్నా కూడా ఆ మార్పు చెందించడానికి ఒక చేతనుడి యొక్క సహకారం కావాలి. చేతన అధిష్ఠితంగా ప్రధానమే మారింది అనడానికి ఒక వ్యవహారం లేదు. ఎలాగంటే లోక ప్రసిద్ధమైన ఉదాహరణ, రథం ఉంది లేదా కారు ఉంది,
జలంలో వెళ్ళిపోతుందా? ఒక డ్రైవర్ నడిపితే కదా వెళ్ళేది, లేకపోతే అచేతనమైన రథం గమనయోగ్యం కాదు. అలాగే అచేతనమైన శరీరం కూడా గమనయోగ్యం కాదు. లోపల చేతనుడైన ప్రాణం కలిగిన వ్యక్తి ఉండాలి. అలాగే చేతనుడితో సంబంధం లేనప్పుడు ప్రవృత్తి అనేది ఉండదు. ఇక అజానేకాం లోహిత శుక్లకృష్ణాం అనేటువంటి శృతిని వాళ్ళు చెప్తూ ఉంటారు. అజానిత్యాదిశ్రుతేశ్చ తేజోగుణాది ప్రకృతి అవ్యాకృత పరత్వాచ. అజానేకాం లోహిత శుక్లకృష్ణాం అనే దానికి అర్థమేమిటి అంటే మంత్రార్థం చెప్పేటప్పుడు అజామంటే పుట్టుకలేనిది, అది ప్రధానం అంటారు. మంచిదే. లోహిత శుక్ల కృష్ణాం అనే దగ్గర ఆ 3 రంగులు కూడా 3 గుణాలకి ప్రతీకలని. లోహితం అనేది రజోగుణానికి, శుక్లం సత్వగుణానికి, కృష్ణం తమోగుణానికి ప్రతీకలని. సత్వరజస్తమోగుణాత్మకమైన ప్రధానము, దీన్ని మూల ప్రకృతి అంటాము, ఇది కారణము అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. అది కూడా తప్పు. ఇదేమిటి అంటే తేజోగుణాది ప్రకృతులు. అది అజామంటే ఏమిటి? అవ్యాకృతం అని చెప్పాలే తప్ప ప్రధానము అనేటువంటి కొత్త మనం తీసుకొచ్చి మీరు కల్పించాల్సిన పని లేదు. సత్యం జ్ఞానవంతం బ్రహ్మ తస్మాత్మ ఆకాశ సంభూత ఇలాంటి ఉపనిషత్ వాక్యాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే బ్రహ్మలోంచి జగత్తు పుట్టింది అనడానికి ప్రమాణాలు కనిపిస్తున్నాయి. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అది స్పష్టంగా చెప్పింది శృతి. ఆత్మలోంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు పుట్టింది. అలాగే ప్రధానంలోంచి పుట్టింది అని ఎక్కడైనా ఓ వాక్యం చూపించగలవా నువ్వు అని అంటే లేదు, అసలు ప్రధానమే లేదు. పరికల్పితం ప్రధానం. అది స్మార్తమధర్మాభిలాభ ఈక్షతే నా శబ్దం అని బ్రహ్మసూత్రాల్లో అనేక రకాలైనటువంటి ఖండనలతో ప్రధానము లేదు, ప్రధానము శాస్త్రీయం కాదు, ప్రధానము కేవలం సాంఖ్యుల చేత కల్పింపబడిన వస్తువు, శ్రౌతమైన వస్తువు కాదు, శృతి సమ్మతం కాదు అనేటువంటి ఖండనలన్నీ చాలా చోట్ల ఉన్నాయి. అందుచేత ఈ ఆరంభ పరిణామాలు రెండూ పనికిరావు కనుక మనం ఇంకేం చేయాలి అని అంటే కేవలం వివర్తవాదమే వివక్షితం. వివర్తం అంటే ఉన్న వస్తువు ఎటువంటి మార్పులు లేకుండా కొత్త వస్తువు ఉన్నట్టుగా అనిపింప చేస్తుంది. కొత్త వస్తువుని పుట్టించదు, కొత్త వస్తువుగా మారదు, కానీ కొత్త వస్తువుగా మనకు ఒక భ్రమని కల్పిస్తుంది. అది వివర్తం అంటే. సర్వంతం పరాదా యోన్యత్ర ఆత్మ ఆత్మన సర్వం వేద అనేటువంటి దగ్గర ఆత్మ కంటే వేరుగా జగత్తుని చూసిన వాడికి ఒక నిందావాక్యాలు కనిపిస్తున్నాయి. క్షత్రంతం పరాదాత్ బ్రహ్మతం పరాదాత్ అనేక నిందావాక్యాలు కనిపిస్తున్నాయి. ఎవరు? యహ ఆత్మన అన్యత్ర వేద, ఆత్మన సర్వం అన్యత్ర వేద, ఈ సర్వము కూడా ఆత్మ కంటే వేరు అని చూసిన వాడికి నిందావాక్యం. సర్వం ఆత్మైవ అభూత్ అనే దగ్గర సిద్ధాంతం. ప్రతి చోట ఇవే గమనించుకోవాలి మనం. ఎత్ర హి ద్వైతమివ భవతి అంటే యువ శబ్దం వాడతారు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ దగ్గర ఏవ పదం వాడతారు. ఆత్మైవ ఇదం సర్వం ఏవ పదం. ద్వైతమివ ఇతరం పశ్యతి అన్నప్పుడు ఒకడు ఇంకోటి చూస్తున్నాడు అనేటువంటి ద్వైతం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఏవ శబ్దం వాడితే అది శాస్త్రీయం కాదు, అది సిద్ధాంతం కాదు అని అర్థం. ఏవకాలం అంటే తద్యదా సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేతని బృహదారణ్యకంలో చెబితే అంతా ఆత్మమే, ఆత్మశక్త స్వరూపమే అనేటువంటిదే సిద్ధాంతం. అంచేత వివర్తవాదాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు కనుక ఘటోస్తి లేదా ఘటస్ఫురతి ఇది ఆ ప్రతీక అక్కడది అస్తిత్వ ప్రకాశముల గురించి మాట్లాడుతున్నాడు. సత్తా స్ఫురణం ఈ రెండు ఎక్కడున్నాయి అని అంటే సత్తాస్ఫురణములుగా ఉండేటువంటి జగత్తుకి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్థితికి అధీనమై తత్సత్తా అధీన సత్తా, తత్స్ఫురణ అధీనమైన స్ఫురణ. బ్రహ్మసత్త యొక్క అధీనంలో ఉండే సత్త ఘటాధీనంలో ఉంది. అంటే బ్రహ్మము యొక్క ఉనికి మీద ఆధారపడి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్ఫురిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి అంటే ఈ ప్రకాశం కూడా బ్రహ్మ యొక్క ప్రకాశముకు లోబడే ఉంటుంది అనేదే మన సిద్ధాంతం. ఈ మాట చెప్పడం కోసం ఆ వైశేషికుల్ని సాంఖ్యుల్ని నిరాకరించడం కోసం ఆచార్య స్వాముల వారు ఇంత అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని బీజస్య అంతరివాంకురుజగదిదం ప్రాంతికి కల్పం పునః అని ఆరంభించారు శ్లోకాన్ని. శ్లోకం చదివాం మనం. శ్లోకానికి అర్థం ఏంటి అంటే ముందు శ్లోకానికి అర్థం మనం చేయాలి కదా. ఇదం అంటే పరిదృశ్యమానం జగత్ సర్వం, ఈ అనుభవసిద్ధమైన జగత్తంతా ఏదైతే ఉందో అత్ ప్రాగుత్పత్తే అంటే పుట్టక ముందు, ఈ జగత్ సృష్టి కంటే ముందు నిర్వికల్పకమే వాసి. నిర్వికల్పకం అనే మాటకు అర్థం ఏంటి అని
అనుభవించేవాడు, అనుభవింపబడేది, భోక్త, భోగ్యము, ఇలాంటి వికల్పాలు ఏమీ లేనిది అని అర్థం. తినే వస్తువు, తినబడే వస్తువు, తినేవాడు, ఇలాంటిది ఏం లేదా. మొత్తం అంతా అఖండంగా ఒడ్డుగా ఉంది, అవ్యక్తంగా ఓ వస్తువు ఉంది. దానికి నిర్వికల్పం అని పేరు. వికల్పము అనే దానికి విశేషము, విశేష్యం అనే అభిప్రాయాలు కూడా కనిపిస్తూ ఉంటారు. జ్ఞానంలో వికల్పాలు అని అంటే అదా ఇదా, దీనిలో ఇది విశేషమా లేదా అది విశేషమా కాదా. విశేష్య విశేషణ సంబంధ అనవగాహి జ్ఞానం నిర్వికల్పం అని తార్కికుల పరిభాష. ఇక్కడ నిర్వికల్పం అంటే లోపల ఉండేటువంటి అవాంతర భేదాలు ఏమీ లేనిది అని అర్థం. భోక్తృ భోగ్యాది వ్యవస్థ లేకుండా ఉన్నది. ఎలా ఉంది? సదేవ సౌమ్య ఏకమత్ర ఆసీత్. ఇది ఉపనిషత్ వాక్యం. సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్. అగ్రే అంటే సృష్టి పూర్వం, సృష్టి కంటే ముందు, ఇదం ఈ ప్రపంచమంతా సదేవ సద్రూపముగానే ఉన్నది. సత్ అంటే బ్రహ్మవస్తువు, ఆ బ్రహ్మవస్తువుగానే ఉన్నది. తర్వాత ఈ అసత్ అంతా తయారైంది. అంటే ముందు అసత్వాదం కాదు, ముందు సద్రూపమైన బ్రహ్మగానే ఉంది. దానిలో సూక్ష్మంగా ఉండేటువంటి ఆ విభాగాలన్నీ తర్వాత వ్యక్తమైన తర్వాత ఆ వ్యక్త నామరూపాత్మకంగా జగత్తంతా మారుతుంది. అంటే అసత్ అనే దానికి అవ్యక్త నామరూపాలు గలది, సత్ అనే దానికి వ్యక్తమైన నామరూపాలు గలది. అంచేత సదేవ సౌమ్యేకమత్ర ఆసీత్ అనేటువంటి అభిప్రాయం. ఉదాహరణ ఏంటి? బీజస్య అంతరివ అంకుర. బీజంలో అంకురం ఉన్నట్ట. మనం గింజ పాతినప్పుడు ఈ చెట్టులో ఉండేటువంటి కొమ్మలు, కాయలు, పళ్ళు ఇవన్నీ ఏమి ఉండవు. ఇవన్నీ దీనిలో ఉన్న వికల్పాలు తర్వాత వచ్చేవి. ఇవన్నీ ఆ బీజంలో ఉన్నాయా లేవా? లేకపోతే ఇవన్నీ రావు. కానీ ఆ పల్లవాలు కానీ, పత్రాలు కానీ, పుష్పాలు కానీ, ఫలాలు కానీ, కొమ్మలు కానీ, శాఖలు కానీ, ఇలాంటివన్నీ కూడా వృక్షములో ఇప్పుడు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అన్ని రకాల తేడాలతో ఆ వస్తువులన్నీ గింజగా ఉన్నప్పుడు దాంట్లో కనపడటం లేదు కానీ ఉన్నాయి, సూక్ష్మ రూపంగా ఉన్నాయి. ఆ ఉన్నదే ఇప్పుడు వ్యక్తమయ్యేది. పునః అంటే సృష్టి సమయంలో మళ్ళీ అవన్నీ కనిపిస్తున్నాయి. ఎలాగా అంటే మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్య అచిత్రీకృతం అని దాని సమాధానం రాశారు. మాయా అంటే ఈశ్వరాధిష్ఠితమైనటువంటి ఒక శక్తి, దాని చేత కల్పితములైన దేశము, కాలము. ఆ సమాసంలో ఎక్కడికెక్కడికి అన్వయించాలి దగ్గర కన్ఫ్యూజన్స్ వస్తాయి. మాయాకల్పితమైన తర్వాత ఎక్కడికి అన్వయం? మాయాకల్పితములు ఏమిటి అంటే దేశములు, కాలములు. మరి ఈ కలన ఉంది కదా, అంటే కలన ఏంటి? అంటే దేశకాలముల యొక్క కలన. కలన అనే దానికి అర్థం సంబంధము. మాయ చేత కల్పింపబడిన దేశకాలముల యొక్క సంబంధము చేత వైచిత్ర్యంతో కూడి ఉన్న ప్రపంచమంతా అంటే నానా విధమైనటువంటి భేదాలతో కనిపిస్తుంది. ఈ భేదాలన్నీ రకరకాల ప్రదేశాన్ని బట్టి మార్పులు, కాలాన్ని బట్టి మార్పులు. ఈ దేశములు, కాలములు వాటి యొక్క సంబంధం. ఈ దేశకాలాలు రెండు కల్పితములు, మాయాకల్పితములు. వాటి యొక్క సంబంధం చేత ఈ వైచిత్ర్యం ఏర్పడుతుంది. అంటే తమ నామరూపాభ్యాసం వ్యాఖ్యతే అనేటువంటి శృతి చెప్తున్నారు. అని అంటే మళ్ళీ మనకు సందేహం ఏమొస్తుంది? ఈశ్వరుడు ఒక్కడే కదా, ఆయన అద్వితీయుడు. అలాంటి వాడికి మరి వేరే సహాయ సంపత్తి ఏమీ లేదు, బాహ్య సాధనాలు ఏమీ లేవు. ఇతర నిరపేక్షంగా తను ఒక్కడే ఇంత విజాతీయమైన, ఇంత మహత్తరమైనటువంటి సృష్టిని ఎలా చేస్తాడు? ఈ జగత్తంతా ఇన్ని వైవిధ్యాలతో, చాలా వెరైటీతో కూడింది కదా. ఆయన కేవలం అంటువాడు. ఆయన కొన్ని సహకారం చేసే మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే చెప్పి వినేవాడు మనిషి ఎవరు లేడు. అన్య సహాయం లేకుండా ఆయన ఒంటరిగా ఉన్నవాడు ఇంత పెద్ద జగత్తుని ఎలా తయారు చేస్తాడు? లోకంలో వాడికి సాయం ఉంటుంది. నేను సహాయం తీసుకొస్తానని మీరు మేస్త్రిని పిలిచామనుకోండి, నాకు అసిస్టెంట్ కూడా కావాలండి అని. వాడికి టీ ఇవ్వడానికి ఓ మనిషి, ఉలి వాడికి అందించడానికి ఇంకో మనిషి, ఇన్ని సాయం చేస్తే కానీ వాడు మేస్త్రి పని చేయడు. లోకంలో చిన్న చిన్న పనులు చేసేవాడికి కూడా సహాయ సంపద అపేక్షితమవుతుంది. కానీ పరమేశ్వరుడు ఇంత విచిత్రమైన జగత్తుని సృష్టి చేస్తే ఆయనకి ఎవరు సహాయము లేదు. కొన్ని సాధనాలు ఏమైనా చాలా పవర్ఫుల్గా ఉన్నాయని అవి లేవు. సృష్టికి ముందు సాధనాలు ఏమున్నాయి? సృష్టి వచ్చిన తర్వాత వస్తువులు తయారవుతాయి. కానీ సృష్టి కంటే ముందు సాధనాలు లేవు, వ్యక్తులు లేవు, పరికరాలు లేవు, మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ లేవు. కొన్ని పరివారం ఉందంటే అది లేదు. మరి ఈ విచిత్రమైన జగత్తు ఎలా తయారైంది అనేటువంటి ప్రశ్న చేస్తే దానికి సమాధానం ఏంటి అంటే ఆయనకి అన్ని రకాల సహాయపడేటువంటిది ఆయన యొక్క శక్తి, మాయాశక్తి. అది అనాది అనిర్వచనీయమైన అద్భుతమైనటువంటి ఘటనాపదీయ
మాయా, ఆ మాయాశక్తి యొక్క సహకారం చేత ఆయన ఏ పనైనా చేయగలడు. అదేంటంటే అలా కుదురుతుందా? దానికి 2 దృష్టాంతాలు నేను చెప్తాను. ఒకటి మాయావీవ, రెండోది మహాయోగివ. ఒకటి మాయావి, వాడు ఇంద్రజాలకుడు, వాడు ఇంద్రజాలం చేస్తూ ఉంటాడు. ఆ మాయా ఇంద్రజాలం వల్ల, ఆ ప్రభావం వల్ల లేని వస్తువులన్నీ ఉన్నట్టుగా మనం చూపిస్తాడు. మనం అందరం దానిలో మోహపడతాం. ఎంత బాగా ఉందో సృష్టి చేశాడు అనుకుంటాం. చివరికి అంతా ఉళ్ళక్కనే మాట మనకి తెలుస్తుంది, వాడికి తెలుసు. వాడికి మొదటి నుంచి తెలుసు, మనకి మొదట్లో ఉన్నాయి అనుకుని తర్వాత అంత పొరపాటు పడ్డాం అనుకుంటాం. ఒక దృష్టాంతం. వాడికి కూడా ఇతర సాధనాల యొక్క అపేక్ష ఉంటుంది. మహాయోగికైతే ఏమీ అక్కర్లేదు. ఆయన అక్కడే కూర్చొని విశ్వామిత్రుడు జగత్తుని మళ్ళీ సృష్టి చేసి ప్రతి సృష్టి చేశాడు. ఏముంది ఆయన దగ్గర సాధనం? ఆయన మంత్రబలం తప్ప ఇతరమైన సాధనాలు ఏముంటాయి? అంటే మహాయోగీశ్వరులు అయినటువంటి విశ్వామిత్ర ప్రభుత్వులైన మహర్షులు వాళ్ళ తపస్సంపద మంత్రశక్తి వల్ల వారు విచిత్రమైనటువంటి సృష్టి చేశారా లేదా? పురాణాల్లో ప్రసిద్ధమే కదా. అలాగే విశ్వామిత్రుడికి ఈ శక్తి ఉంటే పరమాత్మకి ఎంత శక్తి ఉండాలి? అంచేత ఆయన ఇవన్నీ చేయడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. అంచేత మాయా సహకారంతో ఆ పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్నంతటినీ తయారు చేశాడు అనేదే మా వేదాంత సిద్ధాంతం. తదాత్మానకు స్వయమకురుక అది మాట. తన ఇంద్రో మాయాభిరూపయతే. ఇంద్ర అనగానే పరమేశ్వరుడు అర్థం, శశిపతి ఇంద్రుడు కాదు. ఇది పరమేశ్వరుడు ఏ ధాతు వల్ల ఇంద్ర అంటే పరమేశ్వరుడైన బ్రహ్మ పరమాత్మ. మాయాభిగి బహుజనం చేత అనేక రకాలైనటువంటి శక్తులతో కూడినటువంటి వైష్ణవి మాయను అనుసరించి గురురూప విభిన్న రూపాలుగా విభిన్న రూపాలను పొందుతున్నాడు, లేదా స్తోత్రం చేయబడుతున్నాడు, రకరకాల అర్థాలు చెప్తాడు. అందుచేత పరమేశ్వరుడు మాయని సహకారిగా తీసుకొని మాయతో ఈ సర్వ ప్రపంచాన్ని తయారు చేశాడు అనేటువంటిదే మా సిద్ధాంతం. తయారు చేశాడంటే పుట్టిందా? పుట్టలేదు, లేనిది ఉన్నట్టుగా అనిపించింది. వివర్తవాదాన్ని స్వీకరిస్తాం అనేటువంటి మాట చెప్పాడు. అయితే పరమాత్మ ఒకటి, మాయ ఒకటి. మరి అద్వైతం ఎక్కడ వచ్చిందండి మీకు? మాయతో కలిపి ద్వైతం వచ్చిందిగా. మీరంతా అద్వైతం అంటున్నారు. అద్వైతం ఎలా కుదిరింది? మాయతో కలిపి 2 వస్తువులు కదా, ఒకటి పరమాత్మ, రెండోది మాయ. ఇద్దరు ఉన్నారు కదా. అంటే నేను చెప్పే పద్ధతిలో పరమాత్మే నిజం, మాయ కల్పితం. కల్పితమైన మాయను తీసుకుని ఇవన్నీ చేస్తాడు. ఆ మాయ నిలుస్తుందా అంటే స్వస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత మాయ కూడా పోతుంది. మాయా పోతుంది, మాయాకార్య ప్రపంచము పోతుంది. కనుకనే ముక్తి నిత్య స్వస్వరూప స్థితి అంటే. చిట్ట చివరికి మోక్షం పొందడం అంటే మాయ కూడా మిగిలిందండి అంటే ఇంక మోక్షం ఏంటి? అంచేది అలా కాదు, మాయ కూడా కల్పితము. వేదాంత సిద్ధాంతంలో మాయ అనాది కానీ కల్పితం. పరమాత్మ అనాది, నిత్యం, శాశ్వతం. ఆ తేడా అది. మాయకి పరమాత్మకి ఉండే తేడా ఏంటి అంటే పరమాత్మ 3 కాలంలో ఏంటో ఉంటాడు, మాయకి 3 కాలాల్లో ఉంటుంది. కానీ చిట్ట చివరికి జ్ఞానం పుట్టిన తర్వాత పోతుంది. జ్ఞాన నివర్త్యత్వం అనేటువంటిది ఉంటుంది. పరమాత్మ జ్ఞానం చేసి పోతాడు. పరమాత్మే జ్ఞాన స్వరూపుడు కనుక ఆయన పోయే ప్రసక్తే లేదు. అంచేత మాయతో సద్వితీయత్వాన్ని ఆశంకిస్తారా అంటే మాత్రం అది కాదు. కొన్ని కారణంగా వికారం అవుతుందా అంటే అది ఏమి లేదు. మాయా కల్పితం కనుక కేవలం మాయ ఆ పక్కన ఉండి దానికి ఏంటంటే పరిణామి ఉపాదానం అంటారు. మాయ వివర్తోపాదానం బ్రహ్మ. టెక్నికల్ టర్మ్స్ అనుకోండి. అంటే బ్రహ్మమే మాయతో ఈ జగత్తుగా కనిపిస్తోంది. ఈ జగత్తు అంటే ఏమిటి? ఇదంతా బ్రహ్మే. కనిపించడానికి పరిణామం చెందింది ఏంటంటే మాయా పరిణామ జగత్. ప్రపంచం అంతా కూడా మాయా పరిణామము. మాయా కల్పితమే. మాయ యొక్క పరిణామమైన జగత్తు కూడా కల్పితమే. ఇదంతా అజ్ఞాన దశలో ఇదంతా నిజమనేటువంటి భ్రాంతిలో మనం ఉంటాం. జ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా పోతుంది అని ఈ అభిప్రాయం చెప్పడం కోసమే ప్రత్యేక భిన్నమైన బ్రహ్మమే సకల జగత్తుకి ఉత్పత్తి స్థితి లయ హేతువు అని చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని ఆరంభించారు ఆచార్య స్వాముల వారు. బీజస్యంతరిమం పురో జగదిదం ప్రాంతికం పునః. ఇంతవరకు పూర్వముందు అవ్యక్తంగా ఉంది. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్రి చిత్రీకృతమైనటువంటి ప్రపంచం. దాన్ని అంతటినీ కూడా మాయావిగా లేదా మాయావి వలే, మహాయోగి వలే కేవలం తన కోరికతో దీన్ని విజృంభయతి, నిన్నంతా విస్తరంగా చేస్తున్నాడు. అపి అనే పదం అపపదం చేత సంహరిస్తున్నాడు కూడా. చిన్నపిల్లలు ఇసుకలో గుజ్జులు కూడా ఆడుకుంటారు, పెద్ద మాట కడతారు, తర్వాత కాకపోతే తోసేసి వచ్చేస్తారు. కట్టినప్పుడు ఉండే అభిమానము లేదు, పోయినప్పుడు వచ్చే దోషము లేదు, 2 సమానమే.
కారంకార లౌకికద్భుతమయం మాయావశాత్ సంహరన్ హారం హారం ఇంద్రజాల కుర్వం జగత్క్రీడతి అని చేస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు, తర్వాత సంహరిస్తున్నాడు. మళ్ళీ సంహారంగా ఆగిపోయారని మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. సంహరించినప్పుడు ఆయనకి ఖేదం లేదు, సృష్టి చేసినప్పుడు మోదం లేదు. అన్నీ కేవలం ఈశ్వర లీలా మాత్రం. సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క కేవలం లీల. లీలా మాత్రము అని లీలా మాత్రము లీలైవ కేవలం లీలగానే ఈ కథంతా నడుస్తుంది. అలాంటి పరమాత్మే శ్రీ గురుమూర్తి రూపంలో దక్షిణామూర్తి రూపంలో ఉన్నారు. వారిని నమస్కరిస్తున్నాను. శ్రీ గురుమూర్తి అనే దగ్గర వ్యాఖ్యానాలు నేను అనుకున్నాను. మన అసలు ప్రతి శ్లోకంలో ఎంత అంటే అనుకోకలే. శ్రీ అనే దానికి తత్వబోధ అని అర్థం. తత్వబోధ కలిగినటువంటి జ్ఞానోపదేశైన గురువు శ్రీ గురువు. ఆ తదాత్మకమైన ఆయన యొక్క గురువు యొక్క మూర్తి వంటి మూర్తి గలవారు దక్షిణామూర్తి అని ఒక వ్యాఖ్యానం. గురుమూర్తి వేరు, దక్షిణామూర్తి వేరు కాదు. శ్రీయా గురువు, శ్రీ గురువు. లేదా శ్రీ అంటే శోభ, కాంతి, సామర్థ్యం, దాక్షిణ్యం. దక్షిణ అమూర్తి. దక్షిణ అనే దానికి సమర్థుడు అని. సమర్థుడు అంటే సృష్టిస్థితి లయాలు చేయగలిగిన సామర్థ్యం గలవాడు. వాస్తవంగా ఆయనకి ఎటువంటి ఆకారము లేదు. అమూర్తి. దక్షిణశ్చాతు అమూర్తిశ్చ దక్షిణామూర్తి అనే వ్యాఖ్యానం ఒకటి. గురుమూర్తి రూపమైన దక్షిణామూర్తి అని ఒకటి. ఇలాంటివన్నీ కూడా వారు వ్యాఖ్యానాలు చేశారు కనుక ఆ శ్లోకార్థాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు సురేశ్వరాచార్య వారు దీన్ని ఎలాగ సాగతీస్తారో చెప్తాను. ఉపాదానం ప్రపంచస్య సంయుక్తా పరమాణవ. ఈ ప్రపంచములకు ఉపాదానం ఏది అంటే సంయోగము చెందిన పరమాణువులే అన్న. ఇది వార్తిక గ్రంథం. పరమాణుగతాయే గుణా రూపరసాదయ కార్యే సమానజాతీయం ఆరభంతే గుణాంతరం. పరమాణువు యందు ఉండేటువంటి రూపరసాది గుణములే దానివల్ల తయారయ్యే వస్తువులో గుణాన్ని పుట్టిస్తాయి. అంటే ఘటన నల్లగా ఉంది అంటే దాని మట్టి నల్లగా ఉంది అని అర్థం. మట్టి నల్లగా ఉంటే దానివల్ల తయారయ్యే వస్తువు నల్లగా ఉంటుంది. తెల్లటి దారాలతో తయారైతే వస్తువు తెల్లగా ఉంటుంది. కానీ ఎర్ర వస్తువు రంగు వేస్తే కూడా వేరు. తయారయ్యేటప్పుడు కారణం ఎలాంటిదో కార్యం కూడా అలాంటి రంగులో ఉంటుంది. అంటే పరిమాణము పరమాణువుల యందు ఉండే గుణములే కార్యముల యందు ఉండే గుణాలను పుట్టిస్తాయి. కార్యం యొక్క సమన్వేతి కారణం సమవాయి తత్ చక్రాద్యం సాధనం యొక్క ఘటస్య అసమవాయి తత్. కులాలు ఘటన పుట్టించేటప్పుడు ఈ కుండ తయారవడానికి కారణం ఏమిటి అంటే సమవాయి కారణం, అసమవాయి కారణం, నిమిత్త కారణం అని 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో సమవాయి కారణం అంటే ముడిసరు, మట్టి లేదా కపాలములు అని పేరుతో, లేదా వస్త్రం దగ్గర అయితే మనకు ప్రసిద్ధంగా తెలుస్తాయి దారాలు, అది సమాన కారణం. ఆ దారముల యొక్క సంయోగం అసమవాయి కారణం. తురి వేమాధికం పటస్య నిమిత్త కారణం. దానిలో కండు పెట్టుకోవడము లేకపోతే మగ్గం పెట్టుకోవడము, దాంతో ఈ దారాలను దగ్గరగా చేసి బాగా నేటకి సాధారణంగా పెట్టుకునేవి అవన్నీ నిమిత్త కారణాలు అవుతాయి. అలాగే కార్యం జాయతే యస్మాత్ తస్మిన్ తత్ ప్రతిష్టతి. ఎక్కడ బాగా గుర్తేంటి ఎక్కడుంటుంది ప్రతిష్టతి అనే మాటకు అర్థమేంటి? ప్రతిష్టను పొందుతుంది. ఎక్కడ దేనివల్ల ఈ వస్తువు పుడుతుందో యత్ సమవేతం కార్యం ఉత్పద్యతే తత్ సమవాహి కారణం. దేని ఎందుకు పుడుతుందో అదే దానికి ప్రతిష్ట. బ్రహ్మ ఎందే ప్రపంచం ఉన్నట్టుగా అనిపిస్తుంది కనుక బ్రహ్మే కారణం అవుతుంది కానీ వేరేది కాదు. ఘటం మృతిక ఎందు పుడుతుంది అంటే మృతిక ఎందే ప్రతిష్ఠితం. అలాగే పటహ స్వర్ణే అంగుళి తంతువు పటహ, తంతువుల ఎందు పటం, సువర్ణే అంగుళీయకం, ఇది ప్రతిష్ఠితం అవుతుంది. ఇది వైశేషిక మతం. ఇది వైశేషిక ప్రాహుస్పథ నైయాయికాపి రజస్సత్వం తమస్యేతి ప్రధానస్య గుణాశ్రయ రజోరక్తం చరంతేషు సత్వం శుక్లం ప్రకాశకం తమః కృష్ణం చావరకం సృష్టిస్థిత్యంత హేతవ ఇది సాంఖ్యాశ్చ భాషంతే తేషాం దూషణం ఉచ్యతే అని అవతారికా గ్రంథంలో నిన్న కూడా మనం అనుకున్నాం. సాంఖ్యులు చెప్పిన మాట సత్వరజస్సులో గుణాత్మక ప్రధానం కారణం అని వాళ్ళు అంటున్నారు. పరమాణువులు కారణం న్యాయకులు అంటున్నారు, వైశేషికులు అంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఖండన చేయడం కోసం ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఆరంభించారు. బీజస్యాంత నివాంకుర శ్లోకార్థం మనం ఇందాకనే అనుకున్నాం. ఇప్పుడు అస్యాయం అభిప్రాయ అని మానసోల్లాసం వ్యాఖ్యాత సురేశ్వరాచార్య వారు దాన్ని చెప్తున్నారు. అంకురాది ఫలాంతేషు కార్యేషు అస్తిత్వ విష్యతే కుతః ఆగత్య సంబద్ధ వడబీజేషు తే క్రమ. ఇది అడిగేది అంటే అంకురం దగ్గర నుంచి ఫలం వరకు చెట్టులో ఉండే అవస్థలు. బీజం మూలంగా ఉంటుంది.
విత్తనం వేరు. ఆ విత్తనం మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత చిన్న మొక్క మొలిచింది. దానికి కాయలు కాసాయి, పువ్వులు వచ్చాయి, పళ్ళు వచ్చాయి, తర్వాత ఫలం వచ్చింది. ఇంతవరకు చెప్తున్నాం మనం. ఇదంతా కూడా ఈ అంకురం కార్యములు అన్నిటి యందు అంకురం ఉందా అని అంటే అది ఏమవుతుంది, దానికి ఉనికి ఎక్కడుంది అని అడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చి ఈ వటబీజాలలో ఈ కణాలన్నీ వచ్చాయి అనేటువంటి అభిప్రాయం చెప్పి సత్శబ్దవాక్యమైన బ్రహ్మే ఉపాదానము, అణువులు కాదు అని చెప్పడానికే ఈ ప్రశ్న చేశారన్నమాట. అంకురంలో ఉన్నది ఏంటి అంటే బ్రహ్మే. ఏది ఉందో అదే చివరి వరకు అనుగతంగా ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వేదాంతాల్లో సర్వత్రా సదనుగత బుద్ధి అంట. సంఘట, సంపట, సంగజ, సంహస్తి, ప్రతి వస్తువులందు ఉన్నది ఉన్నది ఉన్నది, ఇది ఉంది అది ఉంది. అన్ని వస్తువులు వేరువేరుగా ఉన్నా ఉంది అనే మాట కామన్గా ఉంటుంది. నేనున్నాను, నువ్వు ఉన్నావు, వాడు ఉన్నాడు, ఆవు ఉంది, గేదె ఉంది అన్నీ అన్నా. ఈ ఉంది అనేది ఏంటి? ఈ నేను నువ్వు అనేది అన్నీ మారిపోతున్నాయి. ఉన్నది అనేది మాత్రం అనుగతంగా కామన్గా ఒకటే ఉంది. ఆ కామన్గా ఉండేది సత్ బ్రహ్మ వస్తువు. ఆ బ్రహ్మ వస్తువు అన్నిటిలోనూ కలిసి అనుగతంగా ఉంటుంది. ఇవన్నీ వచ్చిపోయేవి కనుక రాకపోకలు కలదు, అన్నీ అనిత్యాలు. ఏది శాశ్వతంగా అన్నిటిలోనూ ఉందో అది వ్యాపకమైనది, నిత్యమైనది. అంచేత సంఘట అన్నప్పుడు ఘటం అబద్ధం, ఆ ఘట రూపంగా ఉండే సద్వస్తువు నిత్యం. ఘటాది వస్తువులలో సత్త అనేది ఆ బ్రహ్మ యొక్క సత్త, బ్రహ్మాది అయిన సత్త. ఈ ఘటము అనేది ఇవాళ తయారైంది, అది ఆ ఘట రూపంలో ఉంది. కాసేపు ఉన్న తర్వాత పగిలిపోతుంది, మట్టిగా అవుతుంది. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం. మూల వస్తువు ఏదో అది ఖాయం, కానీ తయారైన వస్తువులన్నీ అలాగే ఉంటాయని నమ్మకం లేదు. అది మారిపోవచ్చు. ఇవాళ సరదా కూడా గాజులు చేయించుకున్నాం, తర్వాత దీని మీద మూలం పోయింది, తీసేసి గొలుసు చేయించుకున్నాం అనుకున్నాం. అది కాసేపు తర్వాత అది మార్చి ఇంకో షేప్లో మళ్ళీ తయారు చేస్తాం. బంగారం శాశ్వతం తప్ప ఆభరణాల యొక్క ఆకారాలు శాశ్వతాలు కావు. అలాగే ఘటాది వస్తువులలో ఉండేటువంటి సత్త బ్రహ్మ వస్తువు యొక్క సత్త అనేటువంటి మాట అభిప్రాయం. అంచేత సర్వ కార్యములలోనూ పూర్తిగా కూడా అన్వయించేటువంటిది ఏదో అభిప్రాయాలు తప్ప, ఇప్పుడు ఈ అవస్థలో ఉన్నప్పుడైతే మేము కూడా ఉంటామండి. ఒక వ్యక్తికి మనం నాకు చాలా మిత్రులండి అంటే, మిత్రులండి అంటే మన దగ్గర మనకు డబ్బులు ఉన్నప్పుడు మనతో వచ్చి కాకుండా వెళ్ళిపోయేవాడు మిత్రుడు కాదు. మన ఆపత్కాలంలో కూడా ఆదుకునేవాడు, మనం విడకుండా ఉండేవాడు, ఎప్పుడూ మనం వెంటనే ఉండేవాడు, వాడు మిత్రుడవుతాడు. కానీ మంచిగా మన వల్ల ఉపకారం పొందే టైంలో మన దగ్గర ఉండి తర్వాత మనం వదిలేసి అవతలికి పోతే వాడు మనకు సహకారాలు అవుతాడు, మన మిత్రులు ఎలా అవుతాడు. అలాగే ఇక్కడ కూడా ఆకారం భిన్నమైన ఇది వదలకుండా అంటిపెట్టుకుని ఉంటే అప్పుడు అది దీనికి కారణం అవచ్చు. అలాంటి వస్తువు బ్రహ్మ వస్తువు అవుతుంది తప్ప తక్కువవి కావడానికి అవకాశం లేదు. తస్మాత్ సర్వకార్య అన్వయిన ఉపాదానత్వం తత్ సన్మాత్రం బ్రహ్మైవ అనేది సిద్ధాంతం. ఇప్పుడు కార్యం కావాలి అనుకునేవాడు ఏం చేస్తాడు? నాకేదో నీళ్లు తెచ్చుకోవాలి అనుకుంటాడు, ఓ బకెట్ కావాలో లేకపోతే ఒక కుండ కావాలో అనుకుంటాం. కార్యం కోసం జలాహరణాది కార్యాలు తయారు చేసుకోవడం కోసం వాడు ఘటాన్ని అపేక్షిస్తాడు. ఒక కుండ కావాలనుకుంటే వాడు వెంటనే ఏం వెళ్తాడు? కుండ మార్కెట్కి పోయి కుండ తెచ్చుకోవాలి. అంతేగాని మా ప్రకాశాస్త్రి గారు చెప్తూ ఉండేవాడు, రైల్వే టికెట్ కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకూడదయా, పోస్ట్ ఆఫీసులో లెటర్లే ఉండేది, అప్పుడు రైల్వే టికెట్ ఎక్కడ వస్తాయి? బస్సు ఎక్కుదామని రైల్వే స్టేషన్కి ఎక్కాలగా, రైల్వే స్టేషన్ రైలు కోసం వెళ్ళాలి, బస్ స్టాండ్కి బస్సు కోసం వెళ్ళాలి. అలాగే ఏది ఉపాదానమో దాన్ని మనం స్వీకరిస్తే దాని కార్యం తెలుస్తుంది. అంతేకాని ఉపాదానం వేరువేరుగా ఉంటే మన కార్యం కావలసిన వస్తువు వేరు, మనం స్వీకరించిన ఉపాదానం వేరు అంటే అది జరిగే విధంగా. అందుచేత బీజాదుల్ని ఆశ్రయిస్తావా అంటే అది కాదు. పరమాణువులు కానీ బీజాదులు కానీ ఏవి మార్పు చెందేవి ఉన్నాయి కనుక అవేమీ కాదు. పరమాత్మ సచ్చిదానందకరమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే మనకి ఖాయం కనుక ఈ ప్రపంచమంతా సద్వివర్తమే తప్ప బీజాదుల యొక్క కారణం బీజం పుట్టింది అనడానికి లేదు. ఆ బీజం కూడా సత్ యొక్క ఒక రకమైన రూపం, అంకురం కూడా సత్తు యొక్క మరో రూపం, వృక్షం సత్తు యొక్క మరో రూపం. రూపాలు మారుతూ ఉన్న అన్నిటికీ కారణమైనది సద్వస్తువే. కారణాంతర్గతంగానికి సర్వైష్ట సమ్మతం తస్మాత్ సత్తా స్ఫురత్తాత్ సర్వత్రాపి అనువర్తతే. అది మాత్రం ఆ మొట్టమొదటి అస్తిత్వ ప్రకాశము గురించి అడుగుతున్నాడు. ప్రపంచంలో ఉన్న ఉనికి లేదా ప్రకాశము ఈ రెండింటినీ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అది బ్రహ్మ వరకు వెళితేనే కుదురుతుంది తప్ప బ్రహ్మ లేదు పగబెట్టండి అంటే మాత్రం ఈ సత్తాస్ఫురణాన్ని ఉపాదన చేయడం మనకు సాధ్యం కాదు. ప్రతి వస్తువు యొక్క సత్తా బ్రహ్మసత్తాధీనం. అలాగే దీని ఏంటంటే స్ఫురించడం, ప్రకాశించడం అనేది కూడా
బ్రహ్మ యొక్క కారణం. అయితే కార్యమాత్రమందు కూడా కనపడేటువంటి ఉనికి, ప్రకాశం ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క సత్వం బట్టే వస్తున్నాయి. పుష్పే ఫలత్వమాపన్నే క్షీరే చ దగితాంగతే విజాతీయా ప్రవర్తంతే గుణా రూపరసాదయ. పుష్పము ఉంది, పువ్వు ఉంది, అది కాస్త ఫలంగా మారింది. పువ్వులు కాయగా తయారవడం మనకు తెలుసు కదా. ముందు పూసింది, తర్వాత మామిడి పూతల్లా కాయగా వస్తుంది. పువ్వుగా ఉన్నప్పుడు దాని ఎందు ఉండే రంగు, రుచి, వాసన వేరు. ఫలంగా ఉన్నప్పుడు దాని ఎందు ఉండే రంగు, రుచి, వాసన వేరుగా ఉంటాయి. అలాగే పాలుగా ఉన్నప్పుడు దానిలో ఉండేటువంటి గుణాలు వేరు. అది పెరుగైన తర్వాత దానిలో ఉండేటువంటి గుణాలు విజాతీయంగా ఉంటాయి. అందుచేత పూర్వ కార్యానికి ఉత్తరోత్తర ఉపాదానత్వం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ ఆక్షేపం ఏంటి అంటే, పండుకి కారణం ఏంటండి? పండుగ కారణం పువ్వు అండి. పెరుగుకి కారణం ఏంటంటే పాలండి. పెరుగుకి కారణం పాలైతే పాలలో ఉండే గుణాలే పెరుగులో కనబడాలి, ఉన్నాయా? మరి పువ్వులో ఉండే గుణాలే పండుగ కనిపించాయా? లేవు కాదు. అంచేత మీరు అంశికంగా ఒక ఏకదేశంతో మాట్లాడుతున్నారు. పువ్వు పుట్టిన తర్వాత కాయ వచ్చింది కనుక కాయకు పువ్వు కారణం అంటున్నారు అంతే. కానీ ఆ పువ్వులో ఉండే గుణాలు కార్యంలో కనిపించాయా లేదా అంత లోతైన పరిశీలన చేయలే. దానివల్ల మేమేం చెప్తాము? పువ్వు రూపంలో ఉండే సత్తా, పండు రూపంలో ఉండేటువంటి సత్తా ఒకటే. ఆ సత్తా ధర్మాలే ఇవన్నీ ఉన్నాయి. అంతే తప్ప పూర్వ కార్యాలే అంటే ముందున్న కార్యమే తర్వాత కార్యానికి కారణమవుతుంది అనే కల్పన పనికిరాదు. కార్యములందు సమాన జాతీయమైనటువంటి గుణాలనే పుట్టిస్తాయి అని నియమం ఉంది కనుక, ఇంకేత పుష్పం కానీ ఫలం కానీ చూసుకుంటే ఈ రెండింటికి సమాన స్వభావం, ఉభయత్ర గుణాలు ఉంటాయి. కానీ అలా లేదు. కాబట్టి పండుకి పువ్వు కారణం అనే మాట మిడిమిడి జ్ఞానంతో సగం తెలిసి మాట్లాడే మాట తప్ప సరి అయినటువంటి నిరూపణకి ఉపయోగపడేటటువంటి మాట కాదు. అలాగే కారణం, కార్యం, అంశ, అంశి, జాతి, వ్యక్తి, గుణి, గుణ, క్రియా, క్రియావాన్ ఇత్యాద్యా ప్రకాశస్యైవ కల్పన. ఈ ప్రకాశము యొక్క కల్పనా భేదాలు ఇవన్నీ అంటాయి. ఇది కారణము, అది కార్యము అని అంటే ఆ సద్వస్తువే కారణ రూపంలో ప్రకాశిస్తుంది ఒకప్పుడు, కార్యరూపంలో మరొకప్పుడు ప్రకాశిస్తుంది. అలాగే ఇది జాతి, ఇది వ్యక్తి. జాతిగా లేదా వ్యక్తిగా కనపడేది ఎవరు అని అంటే ఆ సద్వస్తువే, బ్రహ్మవస్తువే. అందుకని జాతి వ్యక్తికి కారణం అండి ఇలాంటి కుదరవు. అంశము అంశికి కారణం, అవయవాలు అవయవికి కారణం, గుణములు గుణం కలిగిన ద్రవ్యానికి కారణం, క్రియగల ద్రవ్యానికి కారణం. ఈ దాంట్లన్నీ ఏం నిలబడే మాటలు కాదు. ఇవన్నీ కూడా ప్రకాశం యొక్క కల్పనలే. ఇవన్నీ అంటే ఈ వ్యవహారములు ప్రకాశస్యైవ సన్మాత్ర స్ఫురణస్యైవ వివర్తన వివాహ అనేది వ్యాఖ్యానం. సన్మాత్రమైనటువంటి ఏ బ్రహ్మవస్తువు ఉందో దాని యొక్క స్ఫురణమే ఇన్ని రకాలుగా మనకి గోచరం అవుతుంది. అంటే క్రియగా కనిపించేది ఏది? బ్రహ్మే. క్రియాశ్రయమైన ద్రవ్యంగా కనిపించేది బ్రహ్మే. గుణముగా కనిపించేది బ్రహ్మమే. గుణము గల వస్తువుగా కనిపించేది బ్రహ్మమే. ఇవన్నీ కూడా ప్రకాశం అంతా కూడా బ్రహ్మ యొక్క ప్రకాశమే. చైతన్యం పరమాణూనాం ప్రధానస్యాభినేష్యతే జ్ఞానక్రియే జగత్కృతౌ దృశ్యేతే చేతనాస్తే. అయితే మీకు మాకు తేడా ఎందుకంటే రాజీకి వచ్చేద్దాం. మేము పరమాణువుల కారణం అన్నాం, మా వాళ్ళు ప్రధాన కారణం అన్నారు, మీరు సద్రూపమైన బ్రహ్మ కారణం అన్నారు. ఈ మూడు ఒకటే అంటే పోలా. మీరు సత్తుని ఏదంటున్నారో అదే పరమాణువులు అండి, లేదా అదే ప్రధానం అండి అనేచ్చుగా. దానికే మారిపోయిందండి ఇవన్నీ. అంటే మనందరికీ ఒకటే అయిపోతుంది కదా. మనలో మనం కొట్టుతాడు ఎందుకు? సద్వస్తువు బ్రహ్మవస్తువే కారణము మీరంటున్నారు, పరమాణువుల కారణము మేము అంటున్నాం. సద్వస్తువు అన్నా పరమాణువులన్నా ఒకటే, లేదా ప్రధానం అన్నా సద్వస్తువు అన్నా ఒకటే అనొచ్చు కదా. అని అంటే అది కుదరదు. చైతన్యం పరమాణువునాం ప్రధానస్యాపి నా ఇష్యతే. పరమాణువులకి చైతన్యం లేదు, ప్రధానములకు చైతన్యం లేదు. అవన్నీ జడములు, అవి వాటికి చైతన్యం ఒప్పుకోవట్లేదు. ఎందువల్ల అంటే జ్ఞానక్రియే జగత్కృత్వం దృశ్యైతే చేతనాశ్రయే. చేతనుడి యొక్క చేతనుడి మీద ఆధారపడేటువంటి జగత్తు యందు జ్ఞానము, క్రియ కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన పరమాణువుల్లో కానీ లేదా మీరు చెప్పిన ప్రధానంలో కానీ జ్ఞానం లేదు, క్రియ లేదు. అందుచేత జ్ఞానక్రియలు కార్యాల్లో కనిపిస్తున్నాయి అంటే చైతన్యం గల వస్తువుని దాన్ని మీరు తీసుకురాక తప్పదు. దీని ఆ పోటీ చైతన్యం పరమాణువుల యందు ఉంది అంటే అది ఒప్పుకునే పని కాదు. అలాగే ప్రధానములకు చైతన్యం ఉంది అనే మాట కూడా ఒప్పుకోవడానికి అవకాశం లేదు. కనుక వైశేషిక మతం కానీ సాంఖ్య మతం కానీ యుక్తియుక్తం కాదు. అంటే అలా కాదండి, జగత్కారణం ముందు చైతన్యం ఉండాలని నియమం ఏంటి?
చేతనమైన వస్తువే జగత్తుకు కారణం కావాలని నియమం ఏముంది? అచేతనమైన వస్తువులు కూడా కారణం కావచ్చు కదా. కొన్ని చోట్లలో శంకరాచార్య వారు లౌకికంగా ఉదాహరణలు ఇస్తారు. చేతనం నుంచి అచేతనం పుడతాయా, అచేతనం నుంచి చేతనం పుడతాయా అని. అంటే చేతనం నుంచి అచేతనాలు పుడతాయి. ఎలాగా? మనకి వేళ్ళు గోళ్ళు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి, మనలోని పుడుతున్నాయా లేదా? మనం చేతనం. గోళ్ళకు చైతన్యం ఉందా? కేశములకు చైతన్యం ఉందా? లేదు. కనుక చేతనంలోంచి అచేతనాలు పుట్టాయి అన్నానికి ఉదాహరణ చూపించారు. కొన్ని అచేతనంలో చేతనం ఎలా పుడుతుంది అండి? ఆవు పేడ పెద్దగా గొప్పగా పోస్తే దాని పురుగులు వస్తాయి. ముందు ఆవు పేడకి చైతన్యం లేదు, దానిలో ఉన్న పురుగులకి చైతన్యం ఉందిగా. మరి పేడలో పుట్టిన పురుగులు చేతనంలో ఉన్నా కదా? చేతనోత్పత్తి, చేతనాది అచేతనోత్పత్తికి రెండు లోక వ్యవహారంలో కనిపిస్తున్నాయి కదా అనే పూర్వపక్షాలు లోకంలో ఉన్నాయి. కానీ సంకల్పం చెప్పారు కారణానికి. ఈక్షత, ఆయన సంకల్పించాడు, ఆయన కోరుకున్నాడు. కోరుకోవడం అనేది చేతన ధర్మం. కారణమైనది చేతనంగా ఉండాలి అన్న. పరమాణువులకి కోరిక ఏంటి? ప్రధానానికి కోరిక ఏంటి? బ్రహ్మకి కోరిక ఉంది అంటే అర్థం. అంచేత బ్రహ్మ కారణంగా ఒప్పుకోవాలి. ఆయనకి సృష్టించాలనే కోరిక ఉంది, తర్వాత సంహరించాలనే కోరిక వచ్చింది. ఇవన్నీ ఈ కోరికలు. సృష్టి చేయాలనే కోరిక కానీ, లేదా దీనికి ప్రళయం చేయాలనే కోరిక కానీ, అవన్నీ చేతనలేని పరమాత్మకు కుదురుతాయి తప్ప మీరు చెప్పినటువంటి పరమాణువులకు ప్రధానానికో కుదిరే వ్యవహారం కాదు. ఆయన అనుకున్నాడు, సోకామయత బహుశ్యాం ప్రజా ఏది. ఆయన కోరుకున్నాడు, నేనే అన్ని రకాలుగా తయారవ్వాలి. అది కూడా ఉంది. నా వల్ల ఇదంతా పుట్టాలనుకోలేదు. బహుశ్యాం, నేనే ఇన్నిగా మారాలి అని. అన్నీ నేనే అంటున్నాడు తప్ప నా వల్ల ఇవన్నీ వచ్చాయి అంటలే. పైగా సృష్టి ప్రళయము ఇవన్నీ కూడా మొత్త స్మృతిని జ్ఞానం అపోహనంచా అని గీతల్లో ఏదొచ్చినా అది నా వల్లే అంటున్నాడు. ప్రభవ ప్రళయస్థత, పుట్టుక నేనే, ప్రళయము నేనే, స్మృతి నేనే, జ్ఞానము నేనే, ఆ మార్పు మరుపు అవన్నీ నేనే. మీరు వస్తువుల్ని జ్ఞాపకం పెట్టుకున్నారు, అది నా ప్రభావం. మర్చిపోయారు, అది నా ప్రభావం. ఆయన మంచి ఒకటే నాదేలే, మంచి చెడ్డ అన్ని మొత్తం సర్వప్రపంచం నాదే అంటున్నాడు. అంటే అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మకే కారణం చెప్పాలి తప్ప ఇంకో మాట కుదరదు. మరి కారణమైన వాడికి జ్ఞానక్రియలు ఉండాలన్నారు కదా. మీరు చెప్పినటువంటి ఈశ్వరుడు కూటస్థుడు అన్నారు. కూటస్థుడు అనే మాటకు అర్థం ఏంటి అంటే ఓ మొద్దులా ఉండేవాడు అని అర్థం. కూటవత్ తిష్టతి ఇది కూటస్థ. కూటం అనే మాటకు అర్థం ఏంటి అంటే మనం బంగారు షాపులు కంసాలలో ఏదైనా వర్క్ చేస్తుంటే చూస్తాం. ఓ ఇనుముద్ద మధ్యలో పెట్టుకుని దాని మీద వేసి సాగేస్తూ ఉంటారు. బంగారం సాగుతుంది తప్ప అక్కడ ఉండేటువంటి ఉక్కు ముద్ద మాత్రం సాగదు. ఆ ఉక్కు కఠినంగా ఉండేటువంటి ఉక్కు పీడియం వేసి దానికి కూటమని పేరు. మనం ఎన్ని సుత్తి దెబ్బలు వేసినా పైన దాని మీద వస్తువులు సాగుతాయి తప్ప ఆ కూటం సాగదు. అలాగే కూటవస్థిష్టతి అని అంటే కదలక మొదలక లేకుండా ఒకే చోట స్థిరంగా పడున్నది. అది ఈశ్వర తత్వం. కూటస్థం, అవిచారి, అనపాయోపగత వికారి, అవృద్ధి అవ్యయ యోగి, ఇవన్నీ మాటలు విశేషణాలు. వృద్ధి కానీ నాశం కానీ లేదు, అపాయం కానీ ఉపాయం కానీ లేదు, విభజనం లేదు, వికారం లేదు, పుట్టుక మార్పు చేర్పు ఏమీ లేనటువంటి ఒక మొద్దులాంటి అవతారం. అది ఈశ్వరతత్వం చెప్తున్నాం. కూటస్థం దానికి జ్ఞానం అంటే క్రియ ఏంటి అని. మరి ఆయన జ్ఞాత కర్త ఎలా అవుతాడు అని అడిగితే సమాధానం చెప్తున్నారు. చేతనుడైన కులాలుడు ఎందు ఉన్నాయి అంటే చేతనుడైన కులాలకు కారణం అంటారండి. కూటస్థుడైన ఈశ్వరుడు కారణం అంటారండి. జగత్ కారణం ఈశ్వరుడు. ఇవన్నీ ఎలా అవుతాయి అని అంటే దానికి సమాధానం చెప్పారు. యథాజత క్షోభయథ అనే అధికరణంలో ఈ వివరాలన్నీ మనం చెప్పాము. కనుక జ్ఞానక్రియాశక్తులన్నీ కూడా మాయా ఉపాధి ఆవేశం చేత వస్తాయి. ఆయనలో ఒరిజినల్గా జ్ఞానం ఉందా అంటే లేదు. ఆయన అగుణ, నిర్గుణ, అసంగ. కానీ ఆయనకి గుణాలు వస్తాయి. సంఘం వస్తుంది. ఎప్పుడు మాయా సంబంధం. మాయతో సంబంధం విడిపోతే ఆయన అసంగుడు, నిర్వికారుడు, చిదానంద ఘనుడు. ఆయన ఎటువంటి జ్ఞానము క్రియ ఏమి లేదు. ఆయన స్వరూపమే జ్ఞానం తప్ప ఆయన ఏ గుణాలు లేవు. అంచేతనే మన వాళ్ళందరూ కూడా గుణములు ఉన్నాయి, నిర్గుణములు రెండు. లలితా రహస్యంలో అనేక నామాలు అలా వరుసగా ఉన్నాయి. సంశయాగ్ని, అలాగే నిస్సంశయ, సంశయగ్ని. ఆవిడకి సంశయాలు లేవు, కానీ ఆవిడ అన్ని సంశయాలు పోగొడుతుంది. ఇలాగా గుణాలే లేకపోతే ఎలా పోగొడుతుంది అంటే మాయా సంపర్కం చేత అన్ని పనులు చేస్తుంది. ఒరిజినల్గా ఏ గుణాలు లేవు. అగుణ, నిర్గుణ, నిర్గుణ, సగుణ. నిర్గుణప్పుడు వాస్తవ రూపంలో, సగుణ అంటే మాయా సంపర్కం వల్ల సగుణ రూపం. అంటే పరమేశ్వర రూపం కూడా
సగుణ రూపం, నిర్గుణ రూపం రెండు రకాలుగా ఉంటాయి. ఆ నిర్గుణమైన చైతన్యం బ్రహ్మతత్వం, సగుణమైనది ఈశ్వర శక్తాభియే. సగుణము ఈశ్వరుడు అనే మాట చేత పిలువబడుతుంది. కాలరూప క్రియాశక్త్య క్షీరాత్ పరిణమే దధి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపం జ్ఞానశక్త్యా భవే జగత్. ఈ రెండు ఇందాక చెప్పారుగా పాలు పెరిగేలా అయింది అని. అంటే కాలం అండి, పాలు పెట్టిన వెంటనే పెరిగైపోదు, దానికి కొంత టైం పడుతుంది, తోడుకోవడానికి టైం కావాలండి అని. ఆ టైం ఉంటే కాలరూపమైన క్రియాశక్తి వల్ల క్షీరము దధిగా పరిణమిస్తుంది లోకానికి. నేను పాలుగా వెంటనే పెరిగైపోవాలండి అంటే అయిపోదు, దానికి ఒక టైం ఉంది. అలాగే జ్ఞాన జ్ఞేయ రూపమైనటువంటి జగత్తు, త్రిపుటి రూపంలో ఉన్న జగత్తంతా జ్ఞానశక్తి చేత ఈ బ్రహ్మమే ఈ జగత్తుగా మారుతుంది. జ్ఞానం ద్విధ వస్తుమాత్ర ద్యోతకం నిర్వికల్పకం సవికల్పం సంజ్ఞాదిద్యోతకత్వా అనేక. నిర్వికల్పక జ్ఞానం వేరు, సవికల్పక జ్ఞానం వేరు. నిర్వికల్పక జ్ఞానం అంటే ఏంటి అంటే కించిదనేది వస్తుమాత్రాలకాహి జ్ఞానం. వాడు ఎవరు, ఏ జాతి వాడు, వాడు ఏ పని చేస్తున్నాడు, ఎటువంటి గుణాలు గలవాడు, ఏ పేరుతో పిలువబడతాడు, ఇలాంటివి ఏమీ లేకుండా ఎవరో వచ్చారండి, ఇంటికి తలుపు కొడతారు, ఎవరో వస్తారు, అడుగుతాం పిల్లలు ఎవరు వచ్చారా, ఎవరో వచ్చారండి, ఎవరు అంటే ఎవరు ఆయన తెలియదు, ఏ జాతి తెలియదు, ఆయన ఏం చేస్తాడు తెలియదు. ఇలాంటి ఏదో ఒకటి దూరంగా చూసి ఏదో ఒక వస్తువు ఉంది అనే జ్ఞానం సవికల్ప నిర్వికల్పక జ్ఞానం. అలా కాకుండా ఆయన పేరు ఆయన ఫలానా జాతివాడు, ఫలానా క్రియ చేస్తాడు, ఫలానా పని చేస్తాడు, ఇటువంటి గుణాలు గలవాడు, ఈ పేరుతో పిలువబడేవాడు అని జాతి గుణ క్రియ సంజ్ఞ యోగం చేత సవికల్పక శబ్దాలు తయారవుతుంటాయి. వాటి వల్ల పుట్టిన జ్ఞానాలు వేరువేరుగా ఉంటాయి. బ్రాహ్మణోయం, శ్యామోయం, వాచకోయం, రక్తోయం ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా దాన్ని చెప్తూ ఉంటాయి. అంటే జాతి గుణ క్రియా సంజ్ఞా శబ్దాలుగా లోకంలో చలామణి అయ్యే శబ్దాల చేత కలిగే జ్ఞానం సవికల్పక జ్ఞానం. అవేమీ లేకుండా ఉండే నిర్వికల్పక జ్ఞానం వస్తుమాత్రాలహి జ్ఞానం. సంకల్ప సంశయ భ్రాంతి స్మృతి సాదృశ్య నిశ్చయ ఊహ అనధ్యవసాయశ్చ తథా అన్యే అనుభవ దీని జ్ఞాన భేదాలు చెప్పారు. ఎంతని విజ్ఞానం అయింది. సామాన్యుల సురేశ్వరాచార్య వారిని బ్రహ్మ అవతారం. జ్ఞానం ఎన్ని రకాలు మనం అడిగామనుకోండి, జ్ఞానం ఎన్ని రకాల జ్ఞానం ఒకటేనండి. మనకి తెలిసిన జ్ఞానం రెండు రకాలు, ఒకటి యథార్థం, రెండోది యథార్థం. భ్రమ ఇవే తెలుసు. మనకి తెలియదా తగ్గినాకంటే తెలుసు, ఆయన చెప్పిన తర్వాత అవునండి ఇవన్నీ ఉన్నాయండి మాకు అనుభవంలో ఉన్నాయని కానీ మనం చెప్పలేము అని ఆయన చెప్తున్నాడు. సంకల్పము, సంశయము, భ్రాంతి, స్మృతి, సాదృశ్య జ్ఞానం, నిశ్చయాత్మక జ్ఞానం, ఊహాత్మక జ్ఞానం, అనవధ్యవసాయం అంటే అనిర్ణయాత్మక జ్ఞానం, ఇలాంటివన్నీ కూడా జ్ఞానభేదాలుగా ఉన్నాయి. ఇవన్నీ సవికల్పక జ్ఞానాల్లో ఉండే అవాంతర భేదాలు. వస్తుమాత్ర జ్ఞానంలో ఈ భేదాలే ఉండవు. సవికల్పక జ్ఞానాల్లో అది సంకల్ప రూపంగా ఉండొచ్చు, లేదా సంశయ రూపంగా ఉండొచ్చు, లేదా భ్రాంతి రూపంలో ఉండొచ్చు, లేదా స్మృతి రూపంలో ఉండొచ్చు, లేదా సాదృశ్య జ్ఞానం కావచ్చు, నిశ్చయ రూపంగా ఉండొచ్చు, ఊహగా ఉండొచ్చు, లేదా అనిర్ణయంగా మిగలవచ్చు. ఇన్ని రకాలుగా జ్ఞానభేదాలు ఉంటాయి. ఏంటి ఎలాగుంటాయి ఉదాహరణ అంటే, ఉదాహరణకి ఏంటి, సంకల్పం అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తాను అని మనస్సులో ఉండేటువంటి ఒక ఆలోచనకి సంకల్పం అని పేరు. అంతేకాదు మనం చేసేది సత్యనారాయణ కనిష్యే అంటాం అనుకోండి, అది సంకల్పం. ఇదమిహ కనిష్యే అనే సంకల్పం, ఇదమిదానీయం కనిష్యే అనేది దాని ఆకారంగా ఉంటుంది. ఇచ్చేవం ఆకార మనోవృత్తి సంకల్పం. మరి జ్ఞానం అంటే ఏంటి, సంశయం అంటే ఒక వస్తువు విశేషంగా ఉంటుంది, పరస్పర విరుద్ధములైన నానా ధర్మాలు విశేషణంగా ఉంటాయి, దాన్ని సంశయం అంటారు. శాస్త్రీయ పరిభాషలన్నీ ఏకస్మిన్ ధర్మిని విరుద్ధ నానాధర్మ వైశిష్ట్య జ్ఞానం సంశయ అంటే స్థానువా పురుషోవా, కనపడే వస్తువు ఒకటే, అది స్థానువా లేక మనిష, అది చెట్టుకొమ్మ లేక మనిష. ఎందుకు వచ్చింది సందేహం అని అంటే, ఆ ఎత్తు వగైరా చూస్తే మనిషిలాగా ఆకారం కనిపిస్తుంది, 6 అడుగులు ఎత్తు కనిపిస్తుంది మనిషి. కానీ పురుషుడు అంటే ఏమి కదలక మెదలక లేదు, కదలలేదు, కాళ్ళు చేతులు ఆటలేదు, అంతే ఏమిటి చెట్టు ముద్ద లేక మనిష అనే సందేహంగా. ఆ రెండు ఒకే రకమైన ఉండవు, విరుద్ధములైన పరస్పర విరుద్ధములైన నానాధర్మాలు విశేషంగా ఉంటే దాన్ని సంశయం అంటారు. సాదృశ్య జ్ఞానం అంటే ఏంటి అని అంటే, చంద్ర ఏవ ముఖం చంద్రుడిలాగా ఉంది, గజ ఏవ గచ్చతి ఏనుగులాగా నడుస్తుంది, పావులాగా సన్నగా ఉంది, ఇలాంటి మాటలన్నీ సాదృశ్య జ్ఞానాలకు ఉదాహరణ. ఇక
సంశయం ఊహ అంటే ఏంటి అని అంటే, ఒక వస్తువుని మనం చూస్తాం, దీనిలో ఉండే ధర్మంతో పోలిక పెట్టుకుని లేదా దీనికి విరుద్ధమైన ధర్మంతో కానీ సాధర్మ్యాన్ని కానీ వైధర్మ్యాన్ని కానీ దృష్టిలో పెట్టుకుని ఇంకో ఇతర వస్తువుని మనం ఊహించి కల్పిస్తాం. దానికి అంటే ఈ వస్తువు లాంటి మరో వస్తువుని కానీ లేదా దీనికి పూర్తిగా విరుద్ధమైన మరో వస్తువుని కానీ భావిస్తే దానికి ఊహ అని పేరు. ఇక అనిశ్చయము అనేటువంటి మాట ఏంటి అంటే అనధ్యవసాయం. వస్తువును చూస్తాం, ఇదమిత్తంగా ఇది ఫలానా అని నిర్ణయించలేకపోతాం. దానికి అనిశ్చయం అనిర్ణయం, తేల్చుకోలేకపోతున్నామండి. మనందరికీ ఇదే మాట, అధ్యవసాయాత్మకమైన నిశ్చయం కావాలి. మనందరికీ అది తేల్చుకోలేము. ఇది ఇదమిత్తంగా ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి నిశ్చయం చేయలేము. కనుకనే గీతాచార్యులు చెప్పారు, వ్యవసాయాత్మక బుద్ధి రేఖయ గుణనందన. వ్యవసాయం నిశ్చయాత్మక బుద్ధి కావాలి తప్ప అనిశ్చయంగా అటు ఇటు వేలాడుతూ ఉంటే సంశయాత్మ వినశ్యతి. అలాగే అనిర్ణయం అనేక రకాల అనర్థాలకు దారితీస్తుంది. కిన్నామాయం క్షమ, ఇది ఊహ. ఈ రకమైనటువంటి అనవసాయం. అన్యవసాయం అంటే ఇది ఏ చెట్టు చూసాం కానీ ఇది ఏం చెప్తుంది, ఏ జాతికి సంబంధించింది, ఇది ఎందుకు ఉపయోగిస్తుంది, దీన్ని ఏ పేరుతో పిలుస్తాం, మనకేం తెలియదు. అలా లోకంలో ఉంది. ఎవరండి వచ్చినాయి అంటే వచ్చిన మనిషిని కళ్ళారా చూస్తాడు, చూసి ఆయన ఎవరండి అని అడుగుతాడు. అడిగేటంటే తేల్చుకోలేకపోయాడు, తెలియదు అని. ఈ రకమైనటువంటి జ్ఞాన ప్రభేదాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి ప్రమారూపములైనవి. ప్రత్యక్షాది ప్రభావంతా అనేక రకాలైనటువంటి జ్ఞానాలు లోకంలో చలామణి అయిపోతున్నాయి. కానీ ఇవన్నీ వస్తుమాత్ర ద్యోతకమైన జ్ఞానానికి విరుద్ధంగానే కనిపిస్తున్నాయి. మరైతే దీనిలో ప్రమాజ్ఞానము భ్రమజ్ఞానము అన్నారు. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, భ్రమ అంటే ఉన్న వస్తువు ఒకటైతే ఇంకో వస్తువుగా గుర్తించడం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా లేని వస్తువుగా. స్మృతి రూపం పరత్వ పూర్వదృష్టావభాస అధ్యాసాంటి పేరుతో చెప్పారు. మార్పు, శక్తిని చూసి వెతుకం అనుకోవడం, వాడిని చూసి వీడు అనుకోవడం. అలాగే మార్పుకి అన్యత్ర అన్యధర్మావభాస, మరొక చోట మరొక ధర్మాన్ని ఆరోపించుకుంటే దానికి భ్రమ అని పేరు పెట్టారు. ఇక ప్రత్యక్షమేకం చార్వాకా కణాదశమతోపన అనుమానించ తథాపి సాంఖ్యా శబ్దశ్చ తే అపి. ఇవన్నీ ప్రమాణ నిర్ణయాలు చెప్పారు. న్యాయ ఏకదేశినాపి ఏం ఉపమానం చ కేచన అర్థాపత్యాసహితాని చత్వార్యా ప్రభాకర అభావశిష్టాని ఏదాని భాట్టా వేదాంతరస్తథ సంభవ ఐతిహ్యయుక్తాని కాని పౌరాణికా జగు. ఆయన విస్తారమైన స్కోప్ కనుక మొత్తం వాళ్ళ సిద్ధాంతాల్లో ఎవరెవరు ఎన్ని ప్రమాణాలు చెబుతున్నారు. ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణమని చార్వాకులు అంటున్నారు. కాణాదులు వైశేషిక సిద్ధాంతం వాళ్ళు, సౌగతులు బౌద్ధులు, వీరిద్దరూ కూడా అనుమానం కూడా ప్రమాణము అంటున్నారు. ఈ రెండుతో పాటు సాంఖ్యులు శబ్దము కూడా ప్రమాణం అంటున్నారు. అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము మూడు ప్రమాణాలను సాంఖ్యులు అంటున్నారు. న్యాయ ఏకదేశులు లేదా ఉపమానం కూడా ప్రమాణం అంటున్నారు. తార్కికుల్లో కొంతమంది ఉపమానం ప్రమాణం అనేవాళ్ళు కొంతమంది, కాదనేవాళ్ళు కొంతమంది. అది కూడా అనుమానంలో చేరిపోతుంది అనేవాళ్ళు, లేదా అవసరమైతే శబ్దంలో కలిపేస్తాం అనేవాళ్ళు, వేరే ప్రమాణంగా ఒప్పుకోక్కర్లేదు అనేవాళ్ళు కొంతమంది. అర్థాపత్తి అని మరో ప్రమాణం చెప్పారు. అర్థాపత్యాసహేతాని చత్వారి ఆహ ప్రభాకర. అర్థాపత్తితో కలిపి 5 అంటే ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి. అర్థాపత్తి అనే మాటకి లోక ప్రసిద్ధమైన ఉదాహరణ ఏంటి అంటే వీణువు దేవదత్త దివానభంతే. దేవదత్తుడు ఉన్నట్ట, ఆయన బలంగా మనిషి ఉన్నాడు చూస్తాం. ఆయన పగలవేళ భోజనం చేయడం లేదు అందరికీ తెలుసు. పగలవేళ భోజనం చేయకపోతే ఇంత బలంగా ఉండడం ఎలా కుదురుతుంది అంటే రాత్రి భోజనం కంపల్సరీగా చేస్తాడు. 2 పూటలది కలిపి రాత్రి స్వీకరిస్తాడు అని అర్థం ఉంది. రాత్రి భోజనం చూసేవా అంటే చూడలేదు, ఊహించేవా ఊహం కాదు. అర్థాపత్తి లేకపోతే అభుజ్ఞానత్వేసిన పోయిన ప్రాత్. పగలవేళ భోజనం లేదంటున్నారు, రాత్రి కూడా మానేస్తే పక్కదిక్కిపోతాడు కానీ ఇంత బలంగా ఎలా ఉంటాడు. కాబట్టి రాత్రి భోజనం ఉంది అని కల్పితంగా ఊహిస్తాం. ఆ కల్పనకే అర్థాపత్తి అని పేరు. అది శ్రౌత అర్థాపత్తి. ఇది రకరకాల భేదాలతో ఈ శాస్త్రాల్లో చెబుతూ ఉంటారు. ఇక అనుపలబ్ధి అనేది మరో ప్రమాణం. లేదని ఎలా గుర్తిస్తారు? ఈ వస్తువు ఇక్కడ లేదు, ఆయన వచ్చాడండి, రాలేదండి అని చెప్పేస్తారు ఆటోమేటిక్గా ఆన్సర్. రాలేదని నేను ఎవరు చూశారు? రాలేదని ఎలా తెలిసింది మీకు? ఉన్నాడని చూపించచ్చు, కంటితో చూశాను ఉన్నాడనొచ్చు.
రాలేదని ఎలా చెప్తావు అంటే చూశానండి రాలేదంటే రాకపోవడాన్ని చూసావా నువ్వు రాకపోవడం నీకు కనిపిస్తుందా దానికి ఏదైనా రూపం ఉందా రంగు ఉందా షేప్ ఆకారం ఉందా ఏం లేదుగా రాకపోవడం ఎలా చూసావు అని అంటే యద్యత్ర ఘట స్యాత్తరికి భూతల ద్రక్ష్యేత ఒకవేళ అది ఉంటే ఇతర వస్తువుల్లాగా ఉన్న వస్తువులన్నీ ఎలా కనపడ్డాయో అది కూడా కనపడి ఉండేది కనపట్టలేదు కనుక లేదు యద్యత్ర ఘట స్యాత్ తరికి భూతల ద్రక్ష్యేత అంటే ఒక నేల మీద కొంగుందా లేదండి ఎందుకు నేల కనిపిస్తోంది కొంగు ఉంటే అదే కనిపించేది కనపడలేదు కనుక ఉండలేదు నేల ఉంది అంటున్నాం ఇది అనుపలబ్ధి యోగ్యానుపలబ్ధి కారణము అని అభావ ప్రత్యక్షంలో యోగ్యానుపలబ్ధి కారణము అంటారు ఇక అభావషష్ఠాని ఏతాని భాట్టా వేదాంతిరస్తత ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద అర్థాపత్తి అనుపలబ్ధి ఈ 6 ప్రమాణాలని భాట్టులు వేదాంతులు కూడా అంగీకరిస్తున్నారు పౌరాణికులు ఇంకో 2 కలిపారు సంభవం ఐతిహ్యం సంభవం అంటే 100లో 50 ఉంటాయి శతే పంచాశ న్యాయం అంటారు పెద్ద వస్తువులో చిన్న వస్తువు ఇమిడి ఉంటుంది ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయండి అంటే 50,000 ఉన్నాయండి అంటే అది అడిగేది ఏంటయ్యా ప్రశ్న 1,00,000 ఉన్నాయంటే 50,000 ఎందుకు అది శతే పంచాశ న్యాయం అంటే దానిలో ఇది ఇమిడి ఉంది ఇది కూడా ఉంటుంది ఐతిహ్యం అంటే ఇహవటే యక్షస్థిష్టతి అని ఈ చెట్టు మీద దెయ్యం ఉంది చూసావా ఏం లేదండి అందరూ చెప్పుకుంటున్నారు మేము చెప్పుకుంటాం ఇది హా అట ఉంది అట అందరూ అటే ఎవడో చూడలేదు దీనికి ఐతిహ్యం అని పేరు ఆ శబ్దం ఇతి హా అనే శబ్దాల వల్ల కలిగేటువంటి జ్ఞానం ఐతిహ్యం దాన్ని బట్టి ప్రమాణం ఇక్కడ ఉందని అందరూ అంటున్నారు లోక ప్రవాదం దాన్ని బట్టి మేము నమ్ముతాం అనేటువంటి ప్రమాణంలో ఇది కూడా పౌరాణికులు ఈ సంభవము ఐతిహ్యము 2 కూడా ప్రమాణాలుగా భావిస్తున్నారు తర్వాత కాణాదులు పదార్థ విభాగం అన్ని చేశారు పదార్థాలు గుణాలు ద్రవ్యాలు అన్నీ చెప్పుకుని వచ్చేదనుకోండి అది ఇంకలేను విస్తారంగా ఇక్కడ పాఠం చెప్పదలుచుకోలేదు ద్రవ్యం గుణ తథాగం సామాన్యం సవిశేషకం సమవాయం చ కాణాదా పదార్థాన్ ప్రత్యక్షతే కణాదులు 6 పదార్థాలు చెప్తున్నారు అభావం పూర్వం ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయములు అని 6 పదార్థాలు అంటారు నవద్రవ్యాన్ని భూతాన్ని ధిక్కారాత్మనాంశిక చతుర్వింశతిరేవస్తు గుణా శబ్దాధిపంచకం అని గుణాలు 9 ద్రవ్యాలు పృథివీ జలం తేజస్సు వాయువు ఆకాశం కాలం దిక్ ఆత్మ మనస్సు దాంట్లో భూతములు పంచమహాభూతములు పృథివీ తేజో వాయు ఆకాశములు భూతములు దిక్కాల మనస్సులు మూర్త ద్రవ్యములు గుణములు 24 రూపరస గంధ స్పర్శ సంఖ్యా పరిమాణ పృథత్వ సంయోగ విభాగ భరత్వ గురుత్వ ద్రవత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖదుఖేచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారా అని 24 గుణాలు ఎంత చదువుకున్న తర్కం పుస్తకాలు అనుకోండి అలాగే క్రియలు 5 రకాలు విక్షేపణ అపక్షేపణ ఆకుంచన ప్రసారణ గమనాలు సామాన్యం 2 రకాలు విశేషాలు అనంతములు ఇన్ని చెప్పి ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటి అంటే పదార్థ విభాగం అంతా చేశాం ఇప్పుడు వైశేషిక మతం యొక్క సంక్షేపం చెప్పాలి అని ఆయన ప్రారంభిస్తున్న మాయా ప్రధానం అవ్యక్తం అవిద్య అజ్ఞానం అక్షరం అవ్యాకృతం చ ప్రకృతి తమ ఇత్యభిధీయతే ఎన్ని పర్యాయపదాలే ప్రధానం దాన్ని మాయా ప్రధానము అవ్యక్తము అవిద్య అజ్ఞానము అక్షరము అవ్యాకృతము ప్రకృతి తమస్సు ఇన్ని పేర్లతోటి పిలువబడేది ప్రధానమే మాయాయాం బ్రహ్మచైతన్య ప్రతిబింబానుసంకట మహత్కాల పుమాంసస్యు మహత్తత్వాత్ అహంకృతి తామసాత్ స్యు అహంకారాత్ ఖ అనిల అగ్నియంబు భూమయ సృష్టి ప్రక్రియ సాంఖ్యాభిమత సృష్టి ప్రక్రియ రాశారు బ్రహ్మచైతన్యము యొక్క ప్రతిబింబం మాయలో పట్టడంతో ఈ మాయలోంచే మహత్తత్వము అహంకారము పురుషుడు ఇవన్నీ వస్తాయి మహత్తత్వంలోని అహంకారం పుడుతుంది తామసమైన అహంకారంలోంచి పంచమహాభూతాలు పుడతాయి శబ్దస్పర్శస్య రూపంచ రసో గంధో అనుక్రమాత్ ఇంద్రియాణాంచి విషయా భూతానాంపితే గుణ భూత భౌతిక ఉత్పత్తి అంటారు భూతములు వాటి యొక్క గుణములు ఆ క్లాసిఫికేషన్ చాలా అందంగా ఉంటుంది పృథివీ అన్నారనుకోండి పృథివీ భూతం దాని యొక్క గుణం గంధం దాన్ని గ్రహించే ఇంద్రియం ఘానేంద్రియం ఇవన్నీ ఒక క్యాడర్ అలాగే తేజస్సు దాని యొక్క గుణం రూపం దాన్ని గ్రహించేది చక్షురింద్రియం ఇవన్నీ ఒక క్యాడర్లో అలాగే త్వగింద్రియము దాని యొక్క గుణము స్పర్శ వాటి అది గలదు వాయువు ఇవన్నీ అంటే ఒక భూతము దాని యొక్క విశేష గుణము తద్గ్రాహక ఇంద్రియము అని 5 భూతాలకి కూడా ఆయా భూతములు వాటి యొక్క అసాధారణ గుణాలు వాటిని
గ్రహించే ఇంద్రియాలు, వాటిని అన్నింటినీ వివరించి చెప్పారు. ఇవన్నీ కూడా సాత్విక అహంకారంలోంచి అంతఃకరణాదులన్నీ పుడతాయి. మనోబుద్ధి అహంకార చిత్తం కర్మ మహంతరం. ఇవి కొంచెం మనం తెలుసుకోవాల్సిన విషయాలు. వేదాంత గ్రంథం కనుక మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం 4 మాటలతో పిలుస్తున్నాం. ఉన్నది ఏంటి అంటే ఒకటే అంతఃకరణ. కానీ దానికి ఎందుకు వచ్చింది ఈ పేరు 4 పేర్లు అని అంటే, అది సంశయ ప్రధానంగా ఉంటే మనస్సు అంటారు, నిశ్చయ ప్రధానంగా ఉంటే బుద్ధి అంటారు, అహంకారం గర్వం ప్రధానంగా ఉంటే అహంకారం అంటారు, చిత్తము అనే దానికి స్మరణం ప్రధానంగా ఉంటే చిత్తము అంటారు. సంశయ, నిశ్చయ, గర్వ, స్మరణం, విషయా అని. వీటికి అధిదేవతలు ఎవరు అని అంటే చంద్ర, ప్రజాపతి, రుద్ర, క్షేత్రజ్ఞ ఇది దేవత. ఈ అంటే సంశయానికి ప్రధానంగా చంద్రుడు అధిదేవత, ప్రజాపతి బుద్ధికి ప్రధాన దేవత, అలాగే అహంకారానికి రుద్రుడు అధిదేవత, క్షేత్రజ్ఞుడు చిత్తానికి అధిదేవత అని ఆ దేవతా విభాగాలన్నీ కూడా అంతఃకరణాలకు దేవతలు చెప్పారు. అలాగే శ్రోత్రము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జ్ఞానేంద్రియము ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి దేవతలు ఎవరో కూడా రాశారు. దిగ్వాత సూర్య వరుణాహ నాసత్యవు దేవతా స్మృతా అని ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవతలు అనేటువంటి మాట కూడా పూర్తిగా చెప్పి, దీనిలోంచి క్రియలు వచనం, ఆదానం, గమనం, విసర్గం, ఆనందం ఈ పనులు చేసేటప్పుడు అవి కర్మేంద్రియాల యొక్క పనులు. వాటికి వాక్, పాణి, పాద, పాదు, ఉపస్థలు అని పేరు కర్మేంద్రియాలు. వాటిని అలాగే వాయువులు, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములు అనేటువంటి వాయువులు ఈ పంచమహాభూతముల చేత, చతుర్దశ ఇంద్రియాల చేత 24 తత్వాలు వస్తాయి అని సాంఖ్యుల యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం. మహాన్ కాల ప్రధానంచ మాయావిద్యే చ పురుష ఇది పౌరాణిక ప్రాహు 30 తత్వాలు తైస్వహ. వెనక చెప్పిన 24 తత్వాలు 25 పురుష వాటికి ఇంకో 5 కలిపి పౌరాణికులు 30 తత్వాలు చెప్పారు. బిందు నాదౌ శక్తి శివౌ శాంత అతీతౌ తవఃపరం షడ్వింశతత్వమిత్యుక్తం శైవాగమ విశారదై. శైవాగమాల వాళ్ళు 26 తత్వాలు అని చెప్పారు. ఇన్ని చెప్పునే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇవన్నీ కూడా సర్వే వికల్పాహ ప్రాగాసం. ఇవన్నీ వికల్పాలు కూడా ఆ సద్రూపమైన బ్రహ్మయందే పూర్వం ఉన్నాయి. అసలు మనకి రావాల్సిన మాట అది. జ్ఞాతృత్వము, కర్తృత్వము ఇవన్నీ ప్రధానంగా అంటున్నాం మీరు. ఈ వికల్పాలన్నీ పరమాత్మయందే ఉన్నాయి. ఆయనే అందుకటం. ఇవన్నీ మధ్యలో వచ్చిపోయేవి. అంటే వీటికే కారణత్వం చెప్పడం సరిపోదు. బీజాక్ష తరోర్ బీజం పారంపర్యం జాయతే. ఇది మనందరికీ అలవాటు. చెట్టు నుంచి విత్తనం నుంచి చెట్టు పరంపరగా వస్తుంది. ఇది శంకానివృత్త్యర్థం యోగినిష్ట అంతకీర్తనం. విశ్వామిత్రాదయ పూర్వే పరిపక్వ సమాధయ ఉపాదాన ఉపకరణ ప్రయోజన వివర్జితా స్వేచ్ఛయా సదృశు స్వర్గం సర్వభోగోపగతం. విశ్వామిత్రుడు సృష్టి చేశాడు, దాంట్లో స్వర్గం వచ్చింది. స్వర్గంలో ఉన్న అన్ని వస్తువులు, అందరూ వ్యక్తులు, రంగాలు వాళ్ళందరూ వచ్చారు, కల్పవృక్షం, కామధేయం అన్నీ వచ్చాయి, అన్ని భోగాలు ఉన్నాయి. ఆయన సహకారంగా ఉంది. ఎందుకు చేశాడు? ప్రయోజనం లేదు. సమాధి ఉంది బలంగా, స్వేచ్ఛకేది చేశాడు. సర్వభోగాలతో కూడినటువంటి స్వర్గాన్ని ఆయన సృష్టి చేసిన ఆయనకి ఎటువంటి కోరిక లేదు, కేవలం సమాధి బలం చేత చేశాడు. అలాగే ఈశ్వర అనంతశక్తిత్వాత్ స్వతంత్ర అన్య అనపేక్షత స్వేచ్ఛామాత్రేణ సకలం సృజతి అవతి హంతి. ఫైనల్ జడ్జిమెంట్ అధ్యాయంలో ఈశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు, స్వతంత్రుడు, ఇతర సహకారం లేకుండా ఇతరాపేక్ష లేనివాడు, కేవలం స్వేచ్ఛామాత్రం చేత ఇంత సమస్తమైన జగత్తుని సృష్టి స్థితి లయాలన్నీ చేయగలడు. అంచేత నా కారకాణం వ్యాపారాత్ కర్తా స్యాత్ నిత్య ఈశ్వర నాకు ప్రమాణ వ్యాపారాత్ జ్ఞాత అసలు స్వప్రకాశక. కారకములు పనిచేస్తున్నాయి కానీ ఈయనకి కర్త అంటామా? అది కాదు. కారకాలు పనిచేస్తాయి, ఈయన చూస్తూ కూర్చుంటాడు. అలాగే పోనీ ప్రమాణములన్నీ పనిచేస్తున్నాయి కనుక ఈయనకి వ్యాపారం ఉందా? అది లేదు. స్వప్రకాశ చైతన్యం. ఈయనకి కర్తృత్వం, ఈ శక్తులు ఏవీ లేవు, మాయా సంపర్కం వల్ల వచ్చేవి. అంచేత జ్ఞాతృత్వము కర్తృత్వం స్వాతంత్ర్యం తస్య కేవలం యాచ ఇచ్ఛాశక్తి వైచిత్రి శాస్త్ర స్వచ్ఛందకారిక. ఆయనకి ఉండే గొప్ప గుణం ఏంటి అంటే, ఆయన ఏదనుకుంటే అది చేయగలడు. ఆయన పూర్తిగా తన స్వేచ్ఛగా సంచరించే స్వభావం గలవాడు. యథాకర్తం నవాకర్తం
అన్యథాకర్తుమర్హతి యథాకర్తుం నవాకర్తుం అన్యథాకర్తుమర్హతి స్వతంత్రాం ఈశ్వరేచ్ఛాం కే పరోక్షయత్తు నిహేషతే. అంటే కర్తుం అకర్తుం అన్యథావాకర్తుం ప్రభవతి. ఆయన చేయాలంటే చేయగలడు, మానేయాలంటే మానేయగలడు, మరో రకంగా చేయాలంటే మరో రకంగానే చేయగలడు. ఆయన అడిగేవాడు ఎవడు, ఆయన అడ్డుపెట్టేవాడు ఎవడు, ఇలా ఎందుకు చేసేవని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి ఉంది? అంటే అలాంటి స్వతంత్ర ఇచ్ఛా సంపన్నుడైనటువంటి ఆయనకి, పరమేశ్వరుడికి వికారిత్వము వినాశత్వము ఇలాంటివన్నీ ఏమీ ఉండవు కనుక ఆయనే సర్వజగత్కర్తగా మనం భావిస్తాము. బుద్ధ్యాదయో నవగుణా నిత్యా ఏవ ఈశ్వరస్య చేత్ నిత్య ఇచ్ఛావాన్ జగత్సృష్టవు ప్రవర్తయత ఇవ సర్వదా. అంటే నైయాయికులు చెప్పిన మాట ఏంటంటే పరమేశ్వరుడికి 9 గుణాలు ఒప్పుకుంటాము అన్నారు. బుద్ధి సుఖదుఃఖ ఇచ్ఛాద్వేష అని చెప్పి బుద్ధ్యాది పంచకం, సంఖ్యాది పంచకం ఇలాంటి మాట కొన్ని మాటలు చెప్పి లిస్ట్ చెప్పి కొన్ని గుణాలు 9 గుణాలు ఈశ్వరుడికి ఒప్పుకుంటాము అన్నారు. అవి కూడా జీవుడి కంటే వెరైటీ ఏంటి అంటే మనకి బుద్ధి ఉంటుంది, ఆయనకి బుద్ధి ఉంటుంది. మనది అనిత్యం, ఆయన నిత్యం. మనది కొద్దిపాటి పరిజ్ఞానంతో ఉంటుంది, ఆయన సర్వ విషయం. అంటే అన్నీ తెలిసినవాడు, ఎప్పుడూ తెలిసి ఉండేవాడు, నిత్యమైన సర్వవిషయకమైన జ్ఞానం ఈశ్వరుడికి ఉంటుంది అన్నారు. అలాగే నిత్యము సర్వవిషయకమైన ఇచ్ఛ ఉంటుంది అన్నారు అనుకోండి. అప్పుడు ఆ కోరిక ఎప్పుడూ ఉంటుంది కనుక ఎప్పుడూ అలా సృష్టి చేస్తూనే ఉండాలి. ఎప్పటికీ ఇంక పురుషాప్ అనేది ఉండదు. అంటే నైయాయిక మతాన్ని మేము ఆదరించాం. అలా కనుక చేస్తే జగత్ సృష్టిలో ఆయన ఎప్పుడూ ప్రవర్తిస్తూనే ఉండాలి. ఆయనకి నిత్యమైన ఇచ్ఛ ఉంది, నిత్యమైన కృతి ఉంది. అంటే ఆయనకి ఇంకా విరామం అనేది, లీవ్ అనేది కానీ రెస్ట్ అనేది కానీ లేకుండా పోవాల్సి వస్తుంది. అది ఒప్పుకోం. ఆయన ఇచ్చా మాత్రం చేసి కావాలనుకుంటే చేస్తాడు, లేకపోతే మానేస్తాడు అనే మాట ఉండాలి తప్ప ఆయన ఎప్పుడూ అలా కోరుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు అనే మాట అంత యుక్తంగా లేదు. కనుక నవగుణాహ అనే మాట జీవుడి యొక్క గుణాలు అని చెప్పండి. ఈశ్వరుడికి ఏమైతే 9 గుణాలు జీవుడికి ఉంటాయి అనండి. ఈశ్వరుడికి ఏం లేవండి. ఈశ్వరుడికి న్యూనములు లేవు, అధికములు లేవు. ఈశ్వరుడికి ఏ గుణాలు ఒప్పుకోము అనేటువంటి మాట. ప్రవృత్తి పరమాభావాత్ సంసారో నైవ నశ్యతి. పోనీ ఆయన చేస్తే నష్టం చేయనివ్వండి, చేయగలడు కనుక ఆయన చేస్తూ ఉంటాడు అని అంటే ఆయన అలా ఎప్పుడూ చేస్తూ ఉంటే సంసారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంక దీనికి మోక్షం ఎప్పుడు, సంసారం ఉచ్ఛేదం ఎప్పుడు, పోవడం ఎప్పుడు, ఎప్పటికీ మోక్షం లేకపోవాల్సి వస్తుంది. ఎప్పటికీ ఇది పూర్తి అవ్వడం అనేది లేకపోతుంది. అప్పుడు మోక్షోపదేశ వ్యర్థస్య ఆగమోపి నిరర్థక. మోక్షోపదేశం లేకపోతుంది. మోక్షాన్ని చెప్పే శాస్త్రములు, అధ్యాత్మ శాస్త్రము, వేదము ఎన్ని నిరర్థకం అయిపోతాయి. తస్మాత్ మాయా విలాస అయం జగత్కర్తృత్వం ఈశ్వరుడు బంధమోక్షోపదేశాన్ని వ్యవహారోపి మాయా. ఇవన్నీ కూడా మాయా విలాసము ప్రపంచం అంతా. హలో, నమస్కారం, చెప్పండి. లేదండి, లేదు. ఏంటి రేపు రాలేదు, రావట్లేదు. అవునా, రావట్లేదు. ఇక్కడేదో ఉపన్యాసంలో ఉన్నాను, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నాను. మళ్ళీ మాట్లాడతాను. ఓకే. అంచేత ఉపసంహారం, ద్వితీయ ఉల్లాసానికి ఉపసంహార గ్రంథంలో తస్మాత్ మాయావిలాసోయం జగత్కర్తృత్వం ఈశితు. పరమాత్మకి జగత్కర్తృత్వము అనేది కేవలం మాయా విలాసం. ఆయన పూర్తిగా జగత్కర్తృత్వం ఎప్పుడూ స్టాండర్డ్గా ఉండిపోతుంది అన్నా తప్పే. ఆయన జగత్కర్త కాదన్నా తప్పే. ఆయన కాదు పరమాణువుల కర్తలు లేదా ప్రధానం కర్త అనే సిద్ధాంతాన్ని మనం కాదన్నా. పోనీ పరమాత్మ కర్త అంటే ఎప్పుడు కర్తేనా అంటే ఎప్పుడూ కర్తగానే ఉంటే ఇంక మోక్షమే లేకపోవలసి వస్తుంది, ప్రపంచం శాశ్వతంగా ఉండిపోవలసి వస్తుంది అని దోషం చెప్పారు. అంచేత ఏం చేయాలి? ఇది మాయా విలాసం. పోనీ మాయ అస్వతంత్రం అండి, మాయ ఏం లేదు, చేతనాధిష్ఠితంగా ఉంది. అంచేత పరమాత్మ యొక్క ఇచ్ఛావశం చేత మాయ అడ్డంగా ఉండి ఈ మాయా విలాసంగా ఈ ప్రపంచం అంతా ఏర్పడుతుంది. బంధ మోక్ష ఉపదేశం కూడా మాయ వల్లే ఉంది. మాయయా బంధ, మాయా నిమిత్తం మోక్షం. మాయ చేత బంధం ఏర్పడుతుంది. మాయా విలాసం పోతే అది అంతా పోయి మాట అయితే మోక్షం వస్తుంది. అని ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే ద్వితీయోల్లాస సంగ్రహ అని ఇక్కడికి చెప్పారు. దీని తర్వాత చిదాత్మ త్వంపదార్థము అని ప్రథమ శ్లోకార్థం. తత్వమసి వాక్యంతో ముడిపెడతారు అన్నిటికీ. త్వంపదార్థం చెప్పారు, తత్పదార్థం చెప్పారు. స్వాత్మానమేవాద్వయం అని ఏవకారంతో రెండుకి ఐక్యం చెప్పారు అని మొదటి శ్లోకంలో అనుకున్నాము. త్వంపదార్థం చెప్పారు. సర్వం జగత్తు విశ్వం
అని చెప్పారు, రెండో శ్లోకం అయింది. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి పదార్థద్వయ సామానాధికరణం చెప్పడం కోసం మూడో శ్లోకం యస్యైవ స్ఫురణం సదాత్మక వశప్రకార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్ తత్ సాక్షాత్కరణాత్ భవేన్ నగుణరావృత్తి భవాంభూనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని మూడోది ఐక్య నిర్ణాయక శ్లోకం. అంటే తత్పదార్థ నిర్ణయం ఒక చోట, త్వంపదార్థ నిర్ణయం మరొక చోట. మూడో శ్లోకంలో తత్పదార్థ త్వంపదార్థంలో ఒక ఐక్యం చెప్పడం, వేదాంత సారం మహావాక్యార్థం చెప్పడం కోసం మూడో శ్లోకం. కొన్ని పదార్థాలు నిరాకరించాలి, సాంఖ్య మతాన్ని నిరాకరించాలి, తార్కిక మతాన్ని నిరాకరించాలి, వేదాంత మతాన్ని సమర్థించాలి, వివర్తవాదం చూపించాలి, బ్రహ్మకారణత్వాన్ని సమర్థించాలి. మరి ఏ పని చేయడు బ్రహ్మ అనుకోవాలి. ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడంటే కాదు, చేయడానికి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన దోషులు చేస్తాడు. అదంతా మాయా విలాసము అని సమర్థించి ఉంటున్నాడు. పార్వతీ